చింత రమేష్, రాగర్ల నాగరాజు, నేనే రాగర్ల కాదు రారల్లా రారల్ల సోనమోని కృష్ణవేణి, ఆవుల దీక్షిత్, ఆవుల నిశాంత్, అలుక జనార్దన్, కిలో రాంబాబు, ములేష్ హరివానన్, కత్తి హరీష్, వాగ్మార్ ప్రహ్లాద్, మతాకుల కనకయ్య, జోనూరు శ్రీకాంత్, భూమిగారి చంద్రశేఖర్, భూమిగారి శివ సాత్విక్, చిన్నపిల్లలు అనుకుంటారు, మానేపల్లి అశ్విని, మానేపల్లి మనోజ్ఞన్, గోడుస వెంకటయ్య. పని చేయాలనుకున్నాడు ఎక్కడున్నా చేస్తాడు. అది ఇన్బిల్ట్ అయిపోవాలా. డిసిప్లిన్, పంచువాలిటీ, వర్క్ యాప్ లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్లోకి పోయి. బట్ మీకు లీడర్షిప్ అనేది, ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేది, టైం పంచువాలిటీ అనేది, 10 మంది ఉన్నప్పుడు ఎట్లుండాలా, ఎట్లా మోటివేట్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు ఇన్బిల్ట్ అయిపోవాలి. ఉంటాడు ప్రకాష్ రాయ్ గారు పరిశోధించి వాడు క్లూ పట్టుకొస్తాడు. అట్లా ఒక 10 ఏళ్ల తర్వాత మీరు చేసే ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రకరకాల పనులు చేసే చోట కానీ, ఇంకెక్కడో ఒక వ్యాపారం చేసే చోట కానీ, ఏదైనా క్యాంప్ విజిట్ చేసే కానీ, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ ఉన్నా మీ పని ఒక మనిషితో 1 గంట ప్రయాణం చేస్తే, ఒక మనిషితో 1 అరగంట సేపు ఒక చోట ఉంటే, ఒక మనిషితో ఒక రోజు ఒక చోట గడపాల్సి వస్తే మన మాట వాక్చాతుర్యంతో ఇంత ప్రభావితం చేయొచ్చు అనే విషయాన్ని మీరు ఎలా నేర్చుకున్నారో ఆ ఉత్తరాలు జరిగిన మీ అనుభవంలో నుంచి ప్రసంగించాలి. ఈ 10 మందిలో మళ్ళీ అందరూ పరిచయం చేసుకోవాలి. ఏం రొటీన్ అందరూ పరిచయం చేసుకోవాలి. పరిచయం అయిన తర్వాత అందరినీ ప్రసంగించమనాలి. ప్రసంగించడం అయిపోయిన తర్వాత ఆ టీంకి అధ్యక్షుడు కార్యదర్శిని ఎన్నుకోవాలి. ఆ అధ్యక్షుడిని కార్యదర్శిని అక్కడికి పంపించాలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. 10 మంది ప్రసంగం ప్రాక్టీస్ చేయాలి. తలా ఒక ప్రసంగం ఇవ్వాలి. 2వ రౌండ్ మళ్ళా ఒక ప్రసంగం ఇవ్వాలి. 2 రౌండ్లు మీకు మీరు 10 మంది ప్రసంగం ఇచ్చుకొని అధ్యక్షుడు కార్యదర్శి నా దగ్గరికి రావాలి. మీకు మీరే 10 మందిలో మార్కులు వేసుకోవాలి ఎవరు భావించరండి. పనిష్మెంట్ ఇచ్చారు. అక్కడ పెద్దోడండి ఒక్క నాయకత్వంలో ఈ అక్క పేరేమిటి? ఈ అక్క ఏ అక్క? ఈ అక్క ఏ అక్క? అక్క జిల్లా ఏ జిల్లా? మేడ్చల్ జిల్లా. అక్క జిల్లా. అక్కది ఏ జిల్లా? మేడ్చల్ జిల్లా. అక్క జిల్లా. మేడ్చల్ జిల్లా ఏ అక్కది? ఈ అక్కది. మేడ్చల్ జిల్లా ఈ అక్కది. మీరు అందరూ ఉంటే ఫోటో తీద్దాం గ్రూప్ ఫోటో.
ఓకే మరి వీళ్ళందరూ యొక్క పేరేమిటి శ్రీదక్కదే జిల్లా ఖమ్మం జిల్లా ఎవరిది చెన్నై ప్రీతి ప్రియాంక నాదని కూడా చేయలేదు ఇంకొక 10 ఓకే 29 23 ముఖాలు మాడిపోయినాయి కాళ్ళు పక్కోడు పమ్మడి కొడితే మనం ఆనందించకుండా నాకు రాలేదు ఐక్యత మహిళలపై వివక్షత ఇలా తలకాయ వస్తే తీసేయబడి వేసుకొని రావాలి మరోసారి నల్ల చీరలని వదిలిపెట్టాలి చీరలు సాంప్రదాయ బట్టలని ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ప్యాంట్ షర్ట్లు వేసుకోవాలి ఆడవాళ్ళు కూడా ప్రత్యామ్నాయ బట్టలని వదిలిపెట్టాలి మహిళలు మూఢనమ్మకాలని ఉపయోగం లేదు గంటల తరబడి పూజలు చేస్తే మహిళల అభివృద్ధి నిజమైన అభివృద్ధి మహిళల అభివృద్ధి మహిళల హక్కులే మానవ హక్కులు మహిళల హక్కులే వర్ధిల్లాలి మాతృస్వామ్య వ్యవస్థ నశించాలి మహిళలపై వివక్షత 9 వరకు నేను 10 మంది ఏడాగితే తగ్గిస్తా ఉంటాను 1 2 3 4 5 క్లిప్ వీడియో క్లిప్ ఒకటి మీరు సో 42 కంటే పైన 45 4 ఉన్నారు 44 చెప్పనా అది రిఫరెన్స్ కోసము అడుగుతున్నా అంటే మనోడు తమ్ముడు అప్లై చేస్తాడు అంటే రిఫరెన్స్ అడుగుతాడు కదా వాళ్ళ రిఫరెన్స్ ఉంటే మనకి పంపియనా మంచిగా ఒక 5 minutes 3 minutes 2 నిమిషాలు చాలు మా అమ్మ చిన్నమ్మ అత్తమ్మ ముగ్గురు కలిసి చేస్తారు పిన్ని వేసే అమ్మ అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అక్కడ ఉల్లిపాయలు వేసేది అత్తమ్మ అక్కడ వడ్డించేది మా విడ ఆడచిన్న పోడరే అర్రాను బియ్యాలి
గెలిచిన టీం కెప్టెన్ ఎవరు? చాలా మంచిగా ఉంది. మందు తీసుకొని పనిచేసి నాస్తికులకు గూటికున్న చెందిన వారికి అప్పుడు పని ఏముంటుంది. మన సిద్ధాంతం వాళ్ళకి ఎప్పుడైనా వేరే వాళ్ళు ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే దాదాపు ఇంత చక్కగా అనిపిస్తుంది మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. డాక్టర్ బైర్ వాళ్ళు కూడా ఇప్పుడు మనకి డేట్ వస్తే వాళ్ళు పక్కకి రానివ్వరు, వాళ్ళు కూడా ఎవరు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళరు అనమాట. అది నేను చూస్తున్నాను, వాళ్ళకి తగ్గట్టే ఉంటాను, మరీ లోపలికి వెళ్ళిపోను. ఫోటోస్ తన ఎక్కడ ఒక్క దేవునికి కాలు అన్న ఫోటోలన్నీ పరిశీలించడం జరిగింది. తర్వాత బాల్కాన్లోకి వెళ్ళి తులసి చెట్లు అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. తులసి చెట్టు కాడ అన్ని బొట్టు పెట్టి కుంకుమ పెట్టి ఉంటుందండి. చాలా వరకు డిఫరెంట్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు కూడా స్పీకర్ చెప్తున్న ఇంటెన్షన్ అందరూ ఒకేలాగా అర్థం చేసుకునేలా చెప్పడం స్పీకర్ మెయిన్ ఇంటెన్షన్. అంటే అందరూ డిఫరెంట్ కావాలి, దాదాపు చదివిన వాళ్ళు అందరూ ఒకేలాగా రిసీవ్ చేసుకోగలరు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ స్పీకర్. నేను అది గమనించాను. అయితే మా ఇంటర్ కాలేజీలో స్పీచ్లు నేను చదివినా, వాళ్ళు చాలా బాగా రాశారు. మన ఫస్ట్ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పారని చెప్పి ఒక లెటర్లో ప్రస్తావించింది పాప. నేను ఢిల్లీకి రాదైనా తల్లిదండ్రుల కొడుకే అనే ఒక విషయం మెన్షన్ చేసింది. అదొక విషయం. తర్వాత మూఢనమ్మకాల నిర్మూలన సంఘాలు, మూఢనమ్మకాల ఎట్లా నిర్మించాలనే ఒక ఎగ్జాంపుల్స్ కూడా అలా ఆమె మెన్షన్ చేసింది. నేను ఇన్ని రోజులు ఇవన్నీ పాటించేది, ఇప్పటి నుంచి నేను పాటించాను అని చెప్పి కూడా రాయడం జరిగింది. అన్న మీ ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి, నాకు తండ్రి లేడు అన్న, నేను మీ చెల్లెను ఉన్నా అని చెప్పి నన్ను గుర్తించాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా కింద మెన్షన్ చేసింది ఆ చెల్లె. ఇంత చిన్న లెటర్లో ఫోల్డ్ చేస్తే ఇంత అయిపోతుంది ఆ లెటరు. అది ఎన్నాళ్ళైనా ఎక్కడైనా దాచవచ్చు. అట్లా రాయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. అది ఏదన్నా కానీ రైట్ ఆర్ రాంగ్ చాలా చిన్న వర్డ్స్తో ఆమె తెలుగు పదాలని ఇంగ్లీష్ అక్షరాల్లో రాసింది. అది నేను కూడా రాయొచ్చని నేను తెలుసుకున్నాను. అండ్ ఇప్పటి నుంచి దేనికైనా ఒక ఫీడ్బ్యాక్ నేను కూడా రాసి నా దగ్గరే పెట్టుకుంటాను. నాకు ఎవరు అడగకపోయినా పర్లేదు, నేను రాసి నా దగ్గర పెట్టుకోవాలని అనుకుంటున్నాను. చూసిన దాంట్లో వాళ్ళ ఏందన్నా వాళ్ళ లక్ష్యం ఏందన్నా మీరు ఇచ్చిన స్పీచ్ ద్వారా వాళ్ళు ఒక గోల్ని మాత్రం ఎన్నుకున్నారు. మాకు ఎన్ని కష్టాలైనా ఏమైనా మీరు ఇచ్చిన ఈ యొక్క ఇన్స్పిరేషనల్ స్పీచ్ తోటి మేము అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తామనేది మాత్రం వాళ్ళ లక్ష్యం. నేను చూసిన నా మెడిచల్ అమ్మాయి అంటే ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. అంటే మీరు పోయి ఇచ్చిన జాగాలో ఇప్పుడన్నా మళ్ళీ తిరిగి వాళ్ళని కలిసిండ్రా అన్న? ఎవరిని కలవలేదా? ఒకసారి నా కోసం ఈ అమ్మాయిని కలవండి అన్న, దయచేసి ఒక్కసారి. 10 years తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను అన్నయ్య అంది కదా, వస్తుంది. 2 గంటల టైం తను మీకు ఇస్తానన్నది. మళ్ళీ మీరు కూడా తనని టైం అడిగింది ఖచ్చితంగా. అంటే తను ఎంత బాధపడుకుంటూ రాసి ఉంటుంది. అయితే తప్పకుండా వెళ్తాను. అదే మరి అంటే నేను చూసిన దాంట్లో మొత్తం నేను 2 లక్షల మంది విద్యార్థులను కలిసిన. నా దగ్గర ఈ ఉత్తరాలు ఎన్ని ఉన్నాయి? 2 లక్షలు. ఎన్ని ఉన్నాయి? 2 లక్షలు. 2 లక్షల పేర్లు, వాళ్ళ అమ్మా నాన్న పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ వయస్సు, వాళ్ళ చేతిరాత, వాళ్ళ మాటలని నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ చేరడానికే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినా. ఇప్పుడు ఆ పేపర్లన్నీ చదివి నీ జిల్లా అన్నీ నువ్వు వేరుకొని నీ దగ్గర పెట్టుకో, ఓ బుక్ రాసుకో. ఆ ఊరోళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి పలానా అన్సాపూర్ వాళ్ళు ఎవరున్నారాను, ఆ అన్సాపూర్ ఫోన్ చేయి. నరేష్ అని వస్తుండ్రా, ఇప్పుడు ఏం చెప్తున్నాను అడుగు, కాలేజా పెళ్ళి అయిందా అడుగు. వినబడుతుందా? మనకు అన్ని జిల్లాలలో నిర్మాణం అయిందనుకో, ఈ 2 లక్షల కాగితాలు మేము ఇప్పుడు మీకు కొత్త ఖమ్మం మొత్తం దగ్గరకు వచ్చినాయి అనుకో, బిడ్డ నాకు మీ నంబర్ బై నరేష్ అని ఇచ్చాడు, నువ్వు రాసిన ఉత్తరం తిరిగి నా దగ్గరకు వచ్చింది. నరేష్ అన్న వచ్చే నెలలో 11వ తారీఖు ఆదివారం పిలుస్తున్నా, మీరు ఏడున్నా వీలవుతుందా రండి అని చెప్పు.
కేవలం 4 యూరియా సంచుల నిండి ఉన్నాయి. కేవలం అన్న ఇదిగో ఇది పాపం కొంచెం చెదలు కూడా పట్టింది చూసిరా. కొన్ని ఉన్నాయి సార్ అట్లా కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అయితే నేను ఈ నంబర్ తీసుకోవాలనుకుంటున్నా, మీ పర్మిషన్ తోటే తర్వాత తీసుకోవాలని చెప్పి నేను ఈ నంబర్ తీసుకున్నాను. నేను మేడ్చల్ ఉంటుందట, కానీ వీళ్ళది ప్రకాశం జిల్లా, ప్రకాశం వాళ్ళ మద్దిరెడ్డిపల్లి అట వాళ్ళది. ఈ నంబర్లు పనిచేయచ్చు, మారిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి పేరు సంధ్యారాణి, అమృత, ప్రకాశం, ఈ 3 పేర్లు ఆ ఊరు దొరికింది అనుకో మేడ్చల్ జిల్లాలో, ఈజీగా స్టార్ట్ అవుట్ చేయొచ్చు. ఊరు దొరుకుతాయి చూసారా. అంటే నేను ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ క్రితం రాపించుకున్న లెటర్లు నేను నా దగ్గర. ఒక తమ్ముడు జిల్లా స్థాయి ఆఫీసర్ అయ్యిండు, కింద 4 ముక్కలు చేస్తే గింతే ముక్కిచ్చి రాయమన్నా. మీ అభిప్రాయం ఇటు రాయండి, ఇటు దిక్కు మీ అడ్రస్ రాయమన్నా. ఒక పేపర్లో 8 ముక్కలు చేసి ఇచ్చిన, A4 సైజ్ లీగల్ పేపర్. మళ్ళీ అవన్నీ కట్ చేసి టేప్ అంటించిన, ఇట్లా ఫైల్ చేసిన దాన్ని. ఆ ఒక్క షీట్లో 2 కానిస్టేబుల్, 2 గవర్నమెంట్ టీచర్లు, ఒక జిల్లా ఆఫీసరు, ఒకటి సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోడు దొరికిరాలి. 6 పేపర్లు కల్లా. వాడు రేపు ఆఫీసర్ అయినాక లోపలికి అపాయింట్మెంట్ కోసం కాగితం ఇవ్వాలి కదా, ఎవరు వచ్చినా అడుగుతారు కదా, వాడు వాడి షిట్టే ఇస్తే ఎట్లా వచ్చినట్టు రాడు. ఇది నా హ్యాండ్ రైటింగ్, 20 ఏళ్ళ క్రితం మా గురువు గారు వచ్చిర్రు అని ఆ ఎగ్జైట్మెంట్ భలే ఉంటుంది కదా. మనం అలాంటివి క్రియేట్ చేయాలి మెమోరీస్. బతుకు ఈడ్చడం కాదు, బతకడం కూడా కాదు, ఆస్వాదిస్తూ జీవిస్తూ ఉండాలి. సరేనా? 4 గోతాల సంఖ్యని స్కాన్ చేసి డేటా ఎంట్రీ చేసి ఏ జిల్లాకి ఆ జిల్లా మండల వాళ్ళకి చేసి పెడుతుంది సార్. అప్పుడు చాలా అది ఫీల్ పోతుంది. ఆ పేపర్లు అట్లనే ఉండాలి. అదే ఆ పేపర్ని అలాగే ఉండాలి, స్కాన్ చెయ్యాలా. డేటా ఎంట్రీ క్లాస్ అంటున్నా నేను నీ టీమేడా అక్కడ బిల్డింగ్ వెనకాల నీ టీం మొత్తం 6 ముక్కలు చేసిన గురించి 10th క్లాసు అమ్మాయి స్కూల్లో మీరు ఇచ్చిన స్పీచ్ వల్ల ఇన్స్పిరేషన్ అయ్యి మా తల్లిదండ్రులు నేను చెప్పినటువంటి కొన్ని మంచి విషయాలను నేను అంతగా పెద్దగా తీసుకోకపోయినా అన్నగారు చెప్పిన విషయాలు నాకు చాలా ప్రభావితం చేసినాయి. నేను డెవలప్ అయిన తర్వాత ఆ విషయాల్ని నేను సాధించి మీరు చెప్పిన దానికి నేను ఇంప్రెషన్ అయిన దాన్ని నేను రాసుకుంటున్నా, మీకు కలుస్తానని చెప్పి రాసుకుంది మౌనిక. అది బాగుంది. అదే కొన్ని పని నిర్వహణలో కొన్ని చదవలేకపోయినా ఇంకొకటి ఉన్నాను రియల్ ఎక్స్పీరియన్స్ 2. అయితే నేను మంగళ షాప్లో వచ్చే రోజు మాట్లాడుతుండగా తను రిజల్ట్ మీ స్పీచెస్ విన్నారంట, ఎడిపోతున్నావు అన్న అంటే నేను రోజు మంగళ షాప్లో చేసుకునేది, ఆయన ఉండి మీటింగ్ పోతున్నావు కదా అన్న అన్నాడు. ఎందుకు అని అన్న అంటే నువ్వు స్టేటస్ పెడతావు కదా అన్న, రోజు చూస్తాం మీ స్టేటస్ మంగళ ఆయన అని చెప్పారండి. వైద్యనరేష్ అన్న స్పీచ్ బాగుంటాయని అన్నాడు. ఇంకొక అతను ఉండి ఆయన అని అన్నాడు, ఏమన్నా ఆయన స్పీచ్ ఒకసారి విని చూడని నాకు రోజు చేసే అతను కస్టమర్కు ఆయనకు పెట్టి చూపించిండు. ఇంకో పరకాల అతను మా ఫ్రెండ్ కూడా మీ స్టేటస్ చూసిందంట, మీ స్టేటస్లో భాగంగా చూసి నా స్టేటస్ని చూసి వైద్యనరేష్తో నేను కలవాలని చెప్పి పరకాల శ్రీనివాస్ మీకు ఫోన్ చేస్తా అన్నాడు అన్న. అట్లా ఇన్స్పిరేషన్ అనేది చాలా విధాలుగా అనేక రకాలుగా వస్తుందన్న నా రియల్ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పేదంతా రాస్తే కదా, అది పోస్ట్ రాసి మా రోజు నాకు ఇప్పటివరకు నేను 100 సార్లు వేయించుకొని ఉంటా. మా మధ్య అంత పెద్ద బంధం ఏం లేదు, పని చేసేది పైసలు ఇచ్చేది. కానీ ఈరోజు ఒక సందర్భం వచ్చింది, నాకు ఆయనకు కామన్గా ఒక మంచి వ్యక్తి అనిపించిండు, దానికి కారణం ఇది అని. ఇప్పుడు నువ్వు చెప్పిందే ఒక్క పదం ఎక్స్ట్రా రాయదు, అదంతా రాసి ఒక పోస్ట్ పెడితే కాస్త సమయం ఉన్న ఇట్లా ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తూ ఉంటారు కదా. విజయ అన్న అమ్మాయి రాసిందనమాట 8th క్లాసు. ఆ పాప ఏం చేసిందంటే అన్న మోటివేషన్ స్పీచ్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పిందంట, ఇది దేవుడు వాళ్ళంటివి నమ్మొద్దు, ఇవన్నీ మూఢత్వాలు అవి అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళ మమ్మీ వాళ్ళకు చెప్పిందంట. అంతకుముందుకు అన్న క్లాస్ వినక ముందుకు భక్తులంట రోజు పూజ చేస్తుందంట. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో డిబేట్ చేసి తర్వాత ఏమైందంటే వాళ్ళ మమ్మీకి వాళ్ళు చెప్తే వాళ్ళు వినకపోయేసరికి నెక్స్ట్ ఏమైందంటే వాళ్ళ ఆమెకి ఈమెకు పూజ చేయకని చెప్పేస్తుంది. పూజ చేయడం అనట్లేదు ఇక, ఎందుకంటే ఈమె దేవుడు నమ్మలేదని చెప్పేసి దానిలో నేను సక్సెస్ అయ్యానన్నా అది మీ వల్లనే అని చెప్పేసి ఆమె రాసుకుంది. ఇదొకటి. ఇంకోటి ఒక అన్న మన దాంట్లో మన నాయకులు ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు కూడా మార్చుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్. అన్న ఏమంటే ఇంతకుముందు నేను ఇంగ్లీష్లో రాసేది తెలుగు అక్షరాలని, ఇప్పుడు నాకు మార్చడం అది రాయడము అప్పుడు ఫీల్ అయ్యేవని మంచిగా ఉండదేమో అని చెప్పి ఒక అమ్మాయి ఇట్లా రాసింది. దాని మెసేజ్ నాకు కరెక్ట్గా అర్థమైంది. అంటే ఇంగ్లీష్లో రాసినా దేని రాసినా మనం క్లారిటీ ఉంటే ఏదైనా అర్థమవుతుందని చెప్పేసి అన్న అన్నాడు.
ఇంకో లాస్ట్ విషయం అన్న ఏంటంటే, ఇది నా తరపున 2 లక్షల మందిని కలిసినా అని చెప్పి నరేష్ అన్న అన్నాడు. ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నరేష్ అన్న విత్తులు పడేసిపోయిండు. ఎవరికి యువ నాయకులకు 8వ తరగతి అంటే 14 years, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు యువ నాయకులకు అందరికీ విత్తనాలు వేసిపోయిండు. మనము వాటర్ పోస్తే సరిపోద్ది, చెట్లు పెద్ద అయిపోతాయి. అది నేను తెలుసుకున్నాను. చెప్తానండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎందరో ఉపాధ్యాయుల ద్వారా బోధనను విన్నటువంటి పిల్లలు మోటివేట్ కాలేదు. కానీ మీరు చెప్పిన 2.5 గంటల్లో లైఫ్ మొత్తం మార్చుకునేలా మోటివేట్ అయ్యామని చెప్పేసి రాశారు ఎక్కువ మంది పిల్లలు. తర్వాత కామన్గా వచ్చిన అంశాలు ఏంటంటే, దేశం ఇలా ఉన్నది, ప్రాంతం ఇలా ఉన్నది, మీ అడుగుజాడలో మీ సలహా సూచన ప్రకారం ముందుకెళ్తే ప్రాంతం రాష్ట్రం కాకుండా దేశమే అగ్రరాజ్యంగా నిలుస్తుందని చెప్పేసి కొందరు రాశారండి. జై భీమ్ జై ఇన్సాన్ నాయిస్ చెప్తున్నా నేను. నేను చెప్తాను బందే. భయంకరమైన పరిస్థితులు ఎదురైతాయో ఆ భయంకరమైనటువంటి పరిస్థితులకు జనరల్ గా అన్నకు నేను డ్రైవర్గానే ఉంటున్నా, ఒక లెవెల్ సెక్యూరిటీ ఉంటున్నా. నీ పేరు కూడా తీసిన అచ్యుత్ ఓన్లీ యూట్యూబ్లలోనే ఉంటాడు, నరేష్ అన్న ఫోన్లలోనే ఉంటాడు. ఒక్కోసారి జొరగొట్టరాని పొక్కలలో జొరగొడితే మంచిగా గట్టిగా తిట్టిండు. సో ఆ పొక్కలలో ఎందుకు జొరగొట్టవద్దో నాకు అర్థమైంది. ఈ మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఎందుకు ఉంటుందో నాకు అర్థమైంది. ఆ సెక్యూరిటీ గ్రౌండ్లోనే పనిచేస్తున్నా. కానీ జర నాకు చదువుడు రాసుడు జర తక్క, నాకు అలవాటు లేదని చెప్పి మన వాళ్ళందరికీ చెప్పిన. ఆ భయంకరమైన పరిస్థితులను ఎట్టెదుర్కొన్నామని చెప్పిన. నేను మర్చిపోలేంది బైరి నరేష్ గారు అన్నది జింకల వీధి. ఆ తర్వాత గంత యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఏం చేసినామో మనకు గుర్తు, అది ఇలాగ చెప్పాలి. కాకపోతే నాయిస్ అనేది నాకు చాలా ఇష్టం. సపోర్ట్. 11:30 నుంచి 1 గంటన్నర అన్న మీరు ఇచ్చిన స్పీచ్ చాలా ప్రభావం చూపించింది వాళ్ళపైన. పిల్లల్లో చిన్న వయసులో మంచి మార్కులు తీసుకున్నారు. అది కాక అంత చిన్న వయసులోనే కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే ఒక ఆలోచన వాళ్ళలో కలిగింది. మీ స్పీచ్ మళ్ళీ మళ్ళీ వినాలని ఒక ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. కాబట్టి అది వాళ్ళు మీ చిన్న వయసులోనే ఆ బీజం వేశారు కాబట్టి అది చిగురించి పెద్దగా అయ్యేంత వరకు అలా వెళ్తుంది. అది సమాజం మార్పు కూడా ఉపయోగపడుతుందని నేను భావించాను. అది కంపల్సరీగా వాళ్ళలో ఉండిపోతుంది. చదివిన లెటర్స్లో నియర్లీ 7th క్లాస్ స్టూడెంట్స్కి చదివాను. వాళ్ళకున్న దేవుడు దయ్యం భయాలు అనేటివి పోయాయి. దేవుడుంటే ఏం చేస్తాడో, దేవుడుంటే చంపేస్తాడేమో, వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాడేమో, అలాంటివి ఉన్న భయాలు ఆఫ్టర్ క్లాస్ విన్నాక అలాంటి భయాలు మాకు లేవు. అంటే 7th క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళకి దేవుడు ఉన్నాడో లేదో అనే డౌట్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు అది వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకి సమాధానం వాళ్ళే వెతుక్కుంటారని నేను అనుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ రీడింగ్ సెషన్లో చదవండి చెప్పండి కార్యక్రమంలో అప్పుడు మాకు ఇచ్చిన టైం ప్రకారం మేము చదివాము కొన్ని లెటర్స్. అవన్నీ స్కూల్ స్టూడెంట్సే ఉండేసరికి అవి చాలా బాగున్నాయి. వాళ్ళ అక్షరాలు చదవడానికి కూడా, వాళ్ళ భావాలు వాళ్ళు పంచుకోవడం, అది నాకు చాలా మంచిగా అనిపించింది. అయితే ఆ వయసులో ఉన్నప్పుడు నాకు కూడా సేమ్ అలానే డౌట్లు ఉన్నాయి. కానీ ఆ టైంలో నాకు నరేష్ లాంటి వాళ్ళు ఎవరు వచ్చి చెప్పలేదు. వాళ్ళకు అన్న వచ్చి చెప్పడం, ఆ డౌట్ని క్లియర్ చేయడం, అంటే వాళ్ళు అక్కడే డౌట్ క్లియర్ చేసుకుని వాళ్ళు ఇక్కడ దాకా ఇంకా కొన్ని డౌట్లను ఇంకా మెరుగుపరుచుకొని వచ్చేసి ఉంటారు అని అనుకున్నాను. అయితే అన్న స్వాతి ఏమని చెప్పారంటే, స్వాతి అనే అమ్మాయి టీటీటీ మంత్రం చెప్పినావంటన్నా, నాకు అది చెప్పు. కావ్య 7 ఫుట్ ప్రింట్స్ చెప్పినావని చెప్పింది, అదేందో మరి నాకు అది కావాలి. స్నేహ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగిందన్న ఆ లెటర్లో. ఆమెకు బాగా డౌట్ అంతా. ఏమని అడిగిందంటే, జీసస్ సృష్టిని 7 రోజులు సృష్టించారని చెప్పేసి నాకు చెప్తున్నారు. అసలు నిజంగా సృష్టించాడా? సృష్టిని ఆయన ఎందుకు సృష్టించాడు? సృష్టిస్తే ఎలా సృష్టించాడు? అవన్నీ డౌట్స్ ఉన్నాయి. మీకేమని చెప్పిందంటే ఆ లెటర్లో, నాకు కంపల్సరీ నాకు దీనికి ఆన్సర్ కావాలి, అది కూడా సైన్స్ బేస్ చేసుకుని నాకు ఆన్సర్స్ ఇవ్వండి అన్న అని చెప్పింది. మీకు నెంబర్ కూడా రాసిందండి. థ్యాంక్ యూ. నిజంగా గుర్తులేదా? నిజంగా నేమైతే గుర్తులేదన్నా, నేను చెప్తున్నాను కదా, భయం లేదు. హస్బెండ్స్ ఫస్ట్ చేంజ్ అయ్యి వాళ్ళ నుంచి మేము మారాము, మా నుంచి మా పిల్లలు మారుతారు, మా కుటుంబం కూడా మారాలని కోరుకుంటున్నాం. సూపర్ సూపర్. మాట్లాడాలి. ఎవరు? నువ్వు మాట్లాడాలి.
నా పేరు స్వప్న, నేను ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన. నేను అన్నయ్య నాకు ఎట్లా పరిచయం అంటే మా హస్బెండ్ ద్వారా పరిచయము. అన్నయ్య యూట్యూబ్ ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యిండు. చాలా వరకు దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, చాలా గిల్టీగా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని ఫోన్లు చేసి చాలాసార్లు తిట్టిండు. నేను ఎందుకు అల్లర్లు చేస్తున్నావు, ఇట్లా ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి చాలాసార్లు చెప్పిన. కానీ ఇది కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, అతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఫోన్లో తిట్టిండు. నేను చేంజ్ అవ్వడం అంటే మా హస్బెండ్ ద్వారానే చేంజ్ అయినా. ఇంకా వీళ్ళ పేర్లు అంటే ప్రియాంక అక్క, అశ్విన్ అక్క, ఆమె పేరు కల్పన, ప్రీతి, నెక్స్ట్ రాధా, నెక్స్ట్ శారదక్క. 2017 బ్యాచ్ వచ్చిందన్న. మొత్తము కాలేజ్లో మీరు వాళ్ళకి పేరెంట్స్ గురించి మోటివేషన్ ఇచ్చారంట. అండ్ 7 అడుగులు వాళ్ళకి మీరు ఏం చెప్పారో మీతో నేను చెప్పించుకోవాలని ఆల్రెడీ నేను వాళ్ళతో డిస్కస్ చేశాను. ఖచ్చితంగా వెళ్ళే వరకు మీతో చెప్పించుకోవాలని. టోటల్ రాసినేమో క్యూరియాసిటీ ఉండకపోతుండే. ఏం చెప్పారు మీరు, అంతగానో ఏం మోటివేట్ అయ్యారు, మీ వల్ల ఎందుకు అంత చేంజ్ అయ్యారు అనేది మాకు తెలుసుకోవాలని ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అలాంటి క్వశ్చన్ వాళ్ళు కూడా వేశారు. మీరు ఏం చెప్పారు అసలు వాళ్ళకి అంతగానో మోటివేట్ అయ్యేటట్టుగా? కారణం ఏంటి? ఇంప్రెస్ చేశారంట మీరు అందరూ మేము చేంజ్ అయ్యాము, మా పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటాము, వాళ్ళ మాట నిలబెడతాము అని చెప్పి రాశారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మంచిగా పాస్ అవుతామని కూడా బాగా అనిపించింది అన్న. వాళ్ళందరూ రాయడము, ఈ రోజు నుండి మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాము, మేము కూడా మళ్ళీ సమాజంలో మాకంటూ మేము కూడా అన్నలాగా మేము కూడా పనిచేస్తామని చెప్పేసి చెప్పారు. కొంతమంది ఏమో డాక్టర్స్ అవుతాము అది ఇది అని చెప్పారు. కొంతమంది సమాజానికి మా వంతు మేము కూడా సాయం చేస్తాము, అన్నలాగా నిలబడి మేము కూడా కావాలి అని చెప్పేసి కోరుతున్నారు కొంతమంది. పేపర్స్లో ఏమో మీరిచ్చిన చెప్పిన క్లాసెస్కి వాళ్ళు చాలా మోటివేట్ అయ్యి ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది చదువు, గౌరవం సమాజంలో, అది నిలబెట్టుకోవడానికి వాళ్ళు సాయశక్తిలో కృషి చేస్తామని రాసుకున్నారు. అలానే వాళ్ళు ఏమైతే కలలు కన్నారో డాక్టర్ అవ్వాలని కొంతమంది, టీచర్ అవ్వాలని కొంతమంది, అది సహకారం చేసుకుంటాము అని గట్టి ప్రతిజ్ఞ తీసుకున్నట్టయితే నాకు వచ్చిన పేపర్స్లో ఉన్నాయి. మోటివేషన్లో చాలామంది మేము ఒక స్థాయికి వెళ్తాము, ముందుకు వెళ్తామని ఉంది. కొంతమంది పేరెంట్స్ని మంచిగా చూసుకుంటామని కొంతమంది అన్నారు. కొంతమంది మా అమ్మ నాన్నల పరువు పోయింది, మా అక్క వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం వల్ల మేము ఆ పరువుని మేము ఒక స్థాయిలో ఉండి ఆ పరువుని మేము నిలబెడతాం అన్నట్టుగా కొంతమంది చెప్పారు. కొంతమంది మేము ఒక సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అన్నట్టుగా కొంతమంది అన్నారు. కొంతమంది సార్ చాలా కష్టపడి ముందుకు వచ్చిండు, సార్ లాగానే మేము కూడా అలాగనే కృషి చేసి ఇంకొంతమంది సమాజానికి తీసుకొస్తామన్నట్టుగా కొంతమంది చెప్పారు స్టూడెంట్స్. కొంతమంది మేడం కూడా చాలా కష్టపడ్డారు అని పెట్టారు. కొంతమంది అక్క కుక్క అనేది రాశారు. కుక్కలు అన్నది పట్టించుకోకుండా అక్క వెళ్ళిపోయింది అనేది ఒక కథ రాశారు. ఆ కథ మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరిక సార్. ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం స్టోరీ మేము కష్టపడి చదివి అమ్మ నాన్న పేరు నిలబెడతాం. మంచి కాలేజ్లో చిన్న పిల్లలు 8th క్లాసు సంధ్యారాణి, నెక్స్ట్ 9th క్లాస్ మంజుల అని 2 లెటర్స్ చదివినా మేము టైం వేస్ట్ చెయ్యము. మంచిగా చదివి మంచి కాలేజ్లో సీటు సంపాదించి మంచి మార్కులు తెచ్చుకుంటాము. అన్నయ్య చెప్పిన క్లాస్ మాకు మంచిగా అనిపించింది. మేము ఇప్పటి నుండి శ్రద్ధతో చదువుతాము అని చెప్పేసి రాసిండ్రు. టైం వేస్ట్ చెయ్యము అనే కాన్సెప్ట్ ఉంది అందులో. నేను చదివిన పేపర్లలో అందరూ టీనేజర్స్ అమ్మాయిలే. వాళ్ళకు స్టడీ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద నరేష్ అన్న గారు మోటివేషన్ క్లాస్ ఇచ్చిన విషయాల గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ టైము, వాళ్ళ స్టడీ, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మోటివేషన్లో విన్నారు. కాబట్టి ఆ విని వాళ్ళు ఎంతవరకు వాళ్ళ శాయశక్తుల కష్టపడతాము అనే విషయాన్ని వాళ్ళు ఈ లెటర్ల పూర్వకంగా వివరించారు.
చూడాలి చూడాలి పెద్దవారి పెద్దవారి నిరీక్షణ ఖండించాలి ఖండించాలి. అయితే ఒక టీం ఏమో మీ పెద్ద వయసు వాళ్ళతో ఒక టీం ఇక్కడ చేసాము. తర్వాత ఒక 10 మందిని ఏమో తర్వాత వాళ్ళని ఎవరు చేయకద్దు కానీ అయితే అది అయిపోయినాక తీసుకెళ్ళాలి స్విమ్మింగ్ పూల్ కి వెంటనే తీసుకెళ్ళాలి స్విమ్మింగ్ పూల్ కి వెంటనే తీసుకెళ్ళాలి. అది కాదు సార్, ఈ చిన్న పిల్లలు వీళ్ళు నెరవేర్చుకున్నప్పుడు మనది మనం ఎందుకు వాళ్ళు నెరవేర్చుకోవడానికి మీరు గాడికి పోయి మీ టీమ్ లో ఒక అధ్యక్షుడు, కార్యదర్శి, ఒక సేఫ్టీ ఆఫీసర్ ముగ్గురు తయారు చేసుకొని వీళ్ళు ముగ్గురు మా ప్రతినిధులు అని చెప్పి సేఫ్టీ ఆఫీసర్, అధ్యక్షుడు అప్పుడే చెప్పలేదు చెప్పిన తర్వాత స్టార్ట్ అన్నాక డాన్స్ ఎవరు చేస్తారు అన్నారు. 100 మంది ఇయ్యి మరి ఇద్దరు అవుతారు. ఈ జోకా డబ్బులు ఇస్తే తర్వాత మా మమ్మీ అంటే మా నాన్న చనిపోయినాక మా మమ్మీ వాళ్ళు ఇక మా అమ్మమ్మ మా తాత వాళ్ళు క్రిస్టియన్లకు మారారు. అంటే వాళ్ళకు అవి ఏమంటారు దేవాలు దయాలు నచ్చక వాళ్ళకు వేరే అంటే రిలీజన్ క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేసారు అంటే ఇప్పుడు ఈ మా మమ్మీ క్రిస్టియన్, మా అత్త మా మేనత్తను ఉంటుంది. పెట్టుకొని రావాలంటే వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తీసుకురారా అంటే ఆ కుక్క పిల్లని ఏం చేస్తాడు, గిన్నెలో పెట్టుకొని తీసుకొస్తాడు. అరే కుక్క పిల్లని గిన్నెలో పెట్టుకొని తీసుకురావద్దురా, చిన్న కవర్లో పెట్టుకొని గొలుసు గట్టి తీసుకురావాలంటారు. సరే మమ్మీ అంటారు. కొద్దిసేపు అయినాక వాళ్ళ మమ్మీ బెల్లం తీసుకురా అంటారు. షాప్కి వెళ్ళి బెల్లం తీసుకురా అంటే వెళ్తాడు. షాప్కి వెళ్ళి ఆ బెల్లాన్ని దేని గట్టి తీసుకొస్తాడు, గొలుసు గట్టుకొని తీసుకొస్తాడు. ఇంటికి వచ్చేసరికి బెల్లం ఉండదు. అరే అట్లా కాదురా, కుక్క పిల్లని బెల్లంని గొలుసు గట్టి తీసుకురావద్దు, కవర్లో పెట్టుకొని తీసుకురావాలండి. సరే మమ్మీ అంటే కొద్దిసేపు అయినాక పిల్ల తల్లి తప్పిపోతుంది. కుక్క పిల్ల తల్లి ఆ కుక్క పిల్లని పెద్ద తల్లిని తీసుకురారంటే దాన్ని పెద్ద కవర్లో పెట్టుకొని తీసుకొస్తాడు. అరే అట్లా కాదురా, చిన్న కుక్క పిల్ల అయితే చిన్న గొలుసుకి, పెద్ద కుక్క పిల్ల అయితే పెద్ద గొలుసు కట్టి ఈడ్చుకొచ్చి ఇంటి ముందు కట్టేయాలండి. సరే అంటారు. కొద్దిసేపు అయినాక రైల్వే స్టేషన్ చుట్టాలు వస్తారు, చాలా మంది ఉంటారు. అలా మా అమ్మాయి గుర్తు చేస్తుంది, చిన్న కుక్క అయితే చిన్న చైన్, పెద్ద కుక్క అయితే పెద్ద చైన్. ఇక అందరినీ చైన్ కట్టేసి ఈడ్చుకొచ్చి ఇంటి ముందు కట్టేస్తుంది. అరే అట్లా కాదురా, చుట్టాలు వస్తే ఇంటికి పిలిచి కాలు కట్టుకోవడం నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇచ్చి పంపించాలి అంటుంది. సరే మమ్మీ అంటారు. రాత్రి అవుతుంది, ఇక దొంగలు వస్తారు. వాళ్ళ ఇంట్లోకి పిలిచి కాలు కట్టుకోవడం నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళండి అని చెప్పి అన్ని ఇచ్చి పంపించేస్తారు. అన్నీ అయిపోతుంది. కొద్దిగా లేచినాక ఏవిరా అంటే వాళ్ళ మమ్మీ అంటది, అట్లా కాదురా, రాత్రి ఎవరైనా ఇంటికి వస్తే ఇంట్లోకి పిలిచి లైట్లు వండేసి నెత్తి మీద కొట్టాలంట. సో ఇక నైట్ అయినాక వాళ్ళ డాడీ ఒకరోజు లేట్ వస్తాడు. ఇక ఇంట్లోకి పిలిచి లైట్ బంద్ చేసి నెత్తి మీద కొడుతుంది. ఇదంతా కాదని చెప్పి వాడిని తీసుకుపోయి స్కూల్లో ఆడేస్తాడు. వాడికి ఇంకా డౌట్ ఉంటుంది, నేను ఎన్ని చేసినా అన్ని తప్పులే ఉన్నాయి. అయితే వాళ్ళ టీచర్ గాంధీ గురించి చెప్తా ఉంటుంది. అయితే గాంధీ గురించి చెప్తా ఉంటే అందరు నన్ను కొడుతున్నారు, గాంధీ లాంటి మంచోళ్ళే లేరా టీచర్ అని అడుగుతాడు డౌట్. అయితే టీచర్ అంటది, ఎందుకు లేరా, మన మూఢనమ్మకాల నిర్మూల సంఘం మన ప్రశాంత్ మేడ్చల్ జిల్లాలో ఉన్నాడు అని చెప్తారు. ముందుగా జై భీములు. నా పేరు ఆడపు రాజు. మాది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు పక్కన
చిన్న మారుమూల గ్రామం రాములపల్లి. నేను ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులో కామెడీ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉన్నాను. ఛానల్ పేరు వచ్చేసి బిత్తిరి రాజు క్రియేషన్స్. జూనియర్ బిత్తిరి సత్యలా కూడా చేశాను అనమాట. ఆయనలాగా కటింగ్ చేయించుకొని అలాంటి డ్రెస్ కోడ్ వేసుకొని చేశాను. సో అది పక్కన పెట్టేస్తే 2-3 జోకులు చెప్తా. నేను జోకులు అనగానే ఎడతాడు. ముగ్గురు లేడీస్ ఉంటారండి. ఎగ్జాంపుల్కి రమ్య, ఉమా, జ్యోతి అనుకుందాం. వాళ్ళ ముగ్గురు ఒక 10-15 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటారు కదా. ఎవరైనా ఎస్ఎస్సి క్లాస్మేట్స్ ఉంటే వాళ్ళు పెట్టుకున్నారు. అందరు పెట్టుకుంటే అందులో ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అందులో ఎవరైనా సరే ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు, ఏంది అనేది కదా మాట్లాడుకునేది. అందులో రమ్య అంటది, ఏమే జ్యోతి ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్? నేనేం లేదే ఖాళీ, గోలుడు ముడ్డిగాడు కూడా ఇదే పని నాకు ఎప్పటికీ. ఓ అలాగా, మరి నువ్వేం చేస్తున్నావు? మీ ఆయన ఏం చేస్తున్నాడే? అంటే మా ఆయన కండక్టరే. అవునా, అబ్బా టికెట్ వెనక రాసిన చిల్లర అంతా మీ ఇంట్లోకే అన్నమాట. వేసే గట్లా అంటానండి, అంటే అందరు చేసేది అదే కదా. సర్లే, అరే మావాడు కండక్టరే కానీ సైకో నా కొడుకే, ఇంట్లోకి అంత సైకో చేస్తాడు. అయ్యో అవునా, ఏం చేస్తాడే? నేను పక్కింటి దాంతో తర్వాత నిలిచి ముచ్చట పెడితే కొంచెం లోపల నడుగు, ఇంకొంచెం లోపల నడుగు, ఇంకొంచెం లోపల నడుగు అంటాండే. ఎందుకండి అని అడిగితే ఫుట్బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని అంటాండే. దీనమ్మ జీవితం అది బస్సు కాదయ్యా, మనం ఇంట్లో ఉన్నామయ్యా అని నేను చెప్తా. ఇంకొకటి అయితే మొన్న ఏమైందమ్మా, మా ఆయన ఏం చేస్తా అంటే మా ఆయన టీచరే. అబ్బా టీచర్ అంటే సొసైటీలో మస్తు రెస్పెక్ట్ ఉంటుంది, శాలరీ కూడా మంచిగా వస్తుంది. అవును నువ్వు అన్నది కరెక్టే, కానీ వాడిని అంత సైకో వాడే. స్కూల్లో ఎట్లుంటుందో తెలియదు కానీ ఇంటికాడ మాత్రం అంత సైకో అవుతాడే. అవునా, ఏం చేసిండే? నేను అవ్వగారింటికి పోయి 2 రోజులు లేట్ వచ్చిన. దానికి మా అవ్వని ఇంటికి పిలిపించి గొడవ గుర్చి చేయించిండే నా కొడుకు. సరే అవి పక్క పెట్టు. మొన్నటికి మొన్న వంకాయ కూర వండిన. వంకాయ కూరలో జరంత ఉప్పు తక్కువ వేసినాక అంతే. అదే కూర మల్లండు, అదే కూర మల్లండు, అదే కూర మల్లండు అని 6 రోజులు అదే కూర వండించిండే. ఏంటండి ఇదంటే హోంవర్క్ అన్నాడు. సరే, ఆ కండక్టర్ గురించి ఇంకో జోక్ మర్చిపోయినా. కండక్టర్ గారు కలవరిస్తారు అన్నట్టు నైట్. అయితే వాళ్ళ ఆవిడ, మా ఆయన ఒక్కటే కలవరిస్తాడే నైట్ అంతా. ఏంటిది నీ పేరా? కాదు, వరంగల్ ఖమ్మం నిజామాబాద్ రావాలి, వరంగల్ ఖమ్మం నిజామాబాద్ రావాలి అని కలవరిస్తాడే. వీడెక్కడ? సారీ కండక్టర్ ఉన్నారు కదా. మేడం సారీ మేడం, జస్ట్ ఫర్ ఫన్. సరే అట్లా అందులో రమ్య, జ్యోతి అయిపోయింది. ఇంకొక ఉమా అనే టైం ఉంటుంది. ఆ ఉమా, ఏమే ఉమా మీ ఆయన ఏం చెప్తాడు? మరి మా ఇద్దరు గురించి అడిగినా కానీ మీ ఆయన గురించి చెప్పావా? అంటే మా ఆయన పొలిటీషియనే, రాజకీయ నాయకుడు. అబ్బా పొలిటీషియన్ అంటే మస్తు పైసలు వెనకేసుకుంటాను కదా, జీతం కంటే ఎక్కువ సైడ్ ఇన్కమ్ బాగుంటుంది కదంటే కరెక్టేనే. పైసలు ఉంటాయి కానీ మంచిగా అనిపించదు రాజకీయ నాయకుని చేసుకుంటే. సరే పైసల విషయం పక్క పెట్టి, కానీ మరి నీ సంసారం ఎట్లున్నది? నా సంసారం ఏం పాడుగా, నా సంసారం ఉన్నది. ఎప్పుడన్నా నెల తప్పితే ఏం చేస్తారు? కిలంత చక్కెర నోట్లో పోసి ఎత్తుకొని గిర్ర తిప్పి కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఈ నా కొడుకు ప్రెస్ మీట్ పెట్టి దీనికి నాకు ఏ సంబంధం లేదని చెప్తాను. ఈ మధ్య ఆయన మనిషినా? రాజకీయాలు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి, కానీ ఈ ఇంటికాడ ఏం చూసుకుంటారు? కమ్ముతున్నాడు. సరే ఓకే, గెట్ టుగెదర్ పార్టీ మర్చిపోదాం. తెలంగాణలో ఎవరు బాగా ఫేమస్ అని అంటే, తెలంగాణ ఓవరాల్గా మొత్తం ఉన్న 6 కోట్ల మందిలో తాగుబోతులు బాగా ఫేమస్. తెలంగాణలో తాగుబోతులు బాగా ఫేమస్. అందులో ఒక కుటుంబం నుంచి ఒక తాగుబోతు భార్యాభర్తల మధ్య సంభాషణ తాగొచ్చిన తర్వాత ఎట్లుంటుంది? భర్త తాగి ఇంటికి వస్తాడు. తాటికల్లో మంచి ఉన్నది, నీ బాంచన్ గిర్ర ఎక్కుతున్నది అని వస్తాడు. ఏంటండి మీరు ప్రతిరోజు తాగి రావడమేనా? ఇలా తాగేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? వస్తే పిచ్చిమో కదా, తాగితే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఎరికేనా నీకు? ఏంటి రెస్పెక్ట్ కూడా ఇస్తారా? ఇట్లయితే ఇస్తారు. నేను బగ్గా ఆగి 3 బాట్ల కాడ రోడ్డు అంటే ఆర్టీసీ బస్సు వచ్చి కీ అని ఆరంగం పెట్టిండు. నేను లేవలే. కికి అని ఆరంగం పెట్టిండు. నేను లేవలే. మనం తోసే నన్ను ఆడుకొని పోతాడు అన్నాడు. మనం మీదకి వెళ్ళి పెద్ద విమానాలు పోతే ఏం కాదు, మాకు గవాలు పోతే మనకేమైతే దొంగ సచిన వాడు బస్సు ఎక్కించినా మంచిగా ఉండు, నువ్వు పోతావు పిడాత అని చెప్పేసి అంటది. అయితే సారీ తయారు కదా, కేక్ అని పెట్టిండు. లేవలే. నేను ఎవరికి భయపడ. అసలు
తాగుబోతు అనేటోడు ఉంటేనే ఈ రాష్ట్రం అనేది నడుస్తుంది, సారీ దేశం అనేది నడుస్తుంది. అవునా కాదా? తాగుబోతుల వల్లనే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. నేను దేశ సేవ చేస్తాను, నువ్వేం చేస్తాను, ఇంట్లో పంటావు నడి ఇంట్లో అని చెప్పేసి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక లొల్లి అయితే వచ్చి కొంచెం లొల్లి అయిన తర్వాత ఇంట్లోకి రమ్మంటుంది. భర్త ఎంత తాగొచ్చినా కూడా భార్య ప్రేమగా అన్నం పెడుతుంది. అవునా కాదా? అయితే ఆమెను పొగడడం కోసం, ఇప్పుడు తాగొచ్చిన అంటే తిడుతుంది కాబట్టి పొగడడం కోసం అబ్బా ఆమె ఆ పల్లెంలో అన్నం అవుతుంది, అబ్బా అన్నమేంది ఇంత తెల్లగా ఉన్నాయి, ఇలా 2 చుక్కల ఉజాల పోసినావా సర్ఫెక్సల్ పోసినావా, నేను అన్నం అంతలో చూసినా కానీ మన ఇంట్లో ఇంత తెల్లగా ఉన్నది ఏంది అని అంటాడు. దొంగ సచ్చిన కూడా తక్కువ తాగుతుంది అన్నం కూడా నీకు తెల్లగా ఉండకపోతే ఎట్లుంటుంది అన్నం అని చెప్పేసి ఆమె అంటది. నెక్స్ట్ ఆమెను ఉబ్బియడం కోసం పొగొట్టడం కోసం సాంబార్ పోస్తుంది. సాంబారు నేను చాలా దిక్కులో సాంబార్ తిన్నా కానీ ఈరోజు అమృతం లెక్కున్నదే సాంబారు. ఒరే దొంగ సచ్చినోడా, నాకు ఆరోగ్యం బాగాలేదని అలా పక్కింటి దాన్ని నరకతే దాని సాంబార్ మంచుకున్నా అంటున్నారు. నువ్వు 20 సంవత్సరాల బట్టి నేను సాంబార్ అండి పెడతానా, నీకు వంటలు అండి పెడతానా, నాది ఒక్కనాడు మెచ్చుకోలే, నువ్వు ఇలా పక్కింటి దాన్ని పట్టుకొస్తే నువ్వు మంచుకున్నా కానీ మెచ్చుకుంటాను వారా అని చెప్పి మగ్గ అనుకుని 2 సార్లు చంపుతుంది. సరే నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత చిన్న గొడవ అయిపోయింది. అయిపోయిన తర్వాత చిన్న జోక్ చెప్తాడు ఆయన. ఏంటంటే వస్తే పిచ్చి మొగనా నేను తాగితే నాకు ఒక మ్యాజిక్ వచ్చింది తెలుసా అని. అబ్బా మ్యాజికా? ఏం మ్యాజిక్ అండి? నేను మూత్రం వస్తానని చెప్పి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన, లైట్ దాని చదే వెళ్ళింది, పోసి మళ్ళీ డోర్ మూస్తే లైట్ దాని చదే బంద్ అయింది. పూరి దొంగ సచ్చిన రాత్రి ఫ్రిడ్జ్లో పోసింది నువ్వేనారా అని చెప్పేసి అంటాడు. సో ఇట్లా తాగుబోతుంది ఇంకా రకరకాలుగా ఉంటాయి. మనం మాట్లాడుకుంటే నేను అక్కడ మన ఎవరికే ఎక్స్ప్రెషన్ అంతా ఇట్టి ఉంటుంది. నన్ను మేడం తీసి నేనే కూర్చొని గెట్ అవుట్ అన్నది. సరే అని చెప్పి బయటికి పోయినా. నేను బయటికి పోయిన అన్నం తినేటప్పుడు మళ్ళీ లంచ్ బెల్ ఉంటుంది కదా, ఆ చెట్ల కింద కూర్చొని తింటాను కదా, జెడ్పీహెచ్ స్కూల్ అన్నట్టు మనది, అక్కడ కూర్చొని తింటాను. ఏంటంటే ఒరే క్లాస్లో నువ్వు ఇచ్చి నా మీద చెప్పిన ఏంద్రా అని చెప్పి సీరియస్ అయినా. అరే సారీ మామ అది చూస్తూ ఉంటుంది అనుకున్నా, డుర్రు అన్నది రా అంటాను. నేను ఏం చెప్పాలా మనకి. ఇంకొకటి మనం చాలా చోట్ల అంటే పల్లెటూళ్ళలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే అక్కడికి చచ్చిపోయినాక ఎవరైనా మంచోళ్ళు అవుతారు. అవునా కదా? చనిపోయిన వారు ఎవరైనా మంచోళ్ళు అవుతారు. ఇప్పుడు అన్నాం బతుకున్నప్పుడు లంగా అయినా వేస్ట్ అంటాం, చచ్చిపోయినాక పాపం పైన మంచోడు ఉండే మస్తు మంచోడు అని అంటాం. అవునా కదా? అట్లా ఊళ్ళలో మనం ఎప్పటికీ ఒక మాట వింటాం. అంటే దేవుడు అని ఇక్కడ చెప్పట్లేదు కానీ దేవుడు నేను విన్న ఒక మాట, ఒక ముసలమ్మ అన్నది, దేవుడు మంచి మంచోళ్ళని తీసుకుపోతాడయ్యా అని అన్నది. నేను పక్క పంటుండి అంటే బతుకున్న వాళ్ళంత బద్మాసులా? అవునా కదా? మంచి మంచోళ్ళని తీసుకుపోతే బతుకున్న వాళ్ళంత బద్మాసులా చెప్పుర్రి. సో ఇది ఫ్రెండ్స్ నాకు గుర్తున్న జోకులు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి, రాత్రి చెప్పుకుందాం మనం మళ్ళీ. థ్యాంక్ యూ. ట్రాఫిక్ కానిస్టేబుల్ నువ్వు ఇప్పటిదాకా నువ్వు బండి చేసినవారంటే బండి లేదు, ఏదో చూపెట్టు సార్ బండి ఉంటే నేను కట్టుకుంటా. ఎంత నేను నడుచుకుంటూ వస్తున్నా అట్లకెళ్ళి ఫుట్పాత్కి వెళ్ళి నన్ను చేసుకొని నాకు పైన కట్టమంటుంది సరే అని అడిగితే వాళ్ళు మొత్తం వెతికి అరే నాయన ఇంతకు ఏం చేసినవారు ఆ బండిని అంటే వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటికే వాళ్ళు కొంచెం పరిశాన్ అయ్యి నవ్వి చచ్చిపోయారంట. మీకు ఎవరికి ఇంకా ఈ జోకు రాలేదు. అయితే ఇంకోటి అద్దు మేము నవ్వలేదని ఇంకోటి చెప్పకు. ఇదొకటి చెప్పొద్దా? ఛార్జింగ్ అయిపోయిందా? ఛార్జింగ్ అయిపోయింది. సాయి పంపిస్తా అని చెప్పు. మా హస్బెండ్ పేరు విజయ్. ఆయనే ఒక 4 సంవత్సరాల నుంచి మూఢనమ్మకాల మీద దేవుళ్ళు లేరు, దెయ్యాలు లేరు అని ఫస్ట్ అడిగేసింది తనే. తన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. తను బాబు గోగినేని గారి స్పీచెస్ చాలా వింటాడు. తర్వాత ఇప్పుడు నరేష్ అన్న స్పీచెస్ వింటున్నాము. ఎక్కువ శాతం తనే చూస్తున్నాడు, దాంట్లో 50% నేను చూస్తున్నాను. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇట్లా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం నేను ఇంతమందితోటి. థ్యాంక్ యూ. అక్కడ వచ్చినప్పుడు నేను ఇప్పుడు 3rd గ్రూప్తో మింగిల్ అయ్యాను. ఫస్ట్ ఇంతమందిని చూసినప్పుడు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం, ఎవరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటాం, వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఉండే థాట్లో ఉండేది. ఫస్ట్ గ్రూపే నాకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయింది. వాళ్ళు చాలా బాగా రాజు గారు, మహేందర్ గారు,
అరవింద్ గారు వీళ్ళందరూ చాలా బాగా మోటివేట్ చేశారు. వాళ్ళ నుంచి ఇన్స్పైర్గా తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మిగతా సెకండ్ గ్రూప్తో నిన్న కలిసాను 7 మెంబర్స్, నాతో కలిపి 8. ఇప్పుడు మా లేడీస్ తోటి, లేడీస్ అంటేనే అందరూ 2 సిగలు కలిస్తేనే ఉండలేరు అనే నానుడి బాగా మా మీద రుద్దారు. అది అలా నిజం కాదు. మేము ఎన్నుంటా మాకు మేమే అనుకుంటాం, మాకు మేమే కలిసిపోతాము. అది మీరు రుద్దడం వల్ల, చిన్నప్పటి నుంచి జెంట్స్ రుద్దడం వల్లే ఇంత పెరిగిందని నేను అనుకుంటున్నాను. లేడీస్కి అయితే ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళు ఏమైనా అర్థం చేసుకోకపోయిన తర్వాత బాగానే అర్థం చేసుకుంటారు. ఎవరి కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు లేడీస్లో మీట్ అయ్యాము. మాది రమాబాయి గ్రూప్ పేరు. దాంట్లో లీడర్గా నన్ను ఎన్నుకున్నారు. ఫస్ట్ ఈ పోస్టింగ్ లీడర్గా అనేది మా దాంట్లో కొంతమంది ఉన్నారు ఇంకా నమ్ముతూ దేవుణ్ణి. వాళ్ళు కూడా మారాలని నేను కోరుకుంటున్నాను. నేను అనుకోవాలి కాబట్టి నేను మా గ్రూప్తోనే చెప్పాను. ఇందాక మా హస్బెండ్కి కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఇక్కడ నిల్చొని మీ అందరి ముందు చెప్తున్నాను. నెక్స్ట్ సండే నుంచి నేను చర్చికి వెళ్ళడం జరగట్లేదు. అది కూడా దినా చర్చికి పోయి నెల 1500 నెక్స్ట్ అందరికీ జై భీమ్ అన్న. నా పేరు శారద. నేనైతే ఫస్ట్ ఆఫ్ మా అమ్మ వాళ్ళు క్రిస్టియన్ ఉండే, నేను కూడా క్రిస్టియన్ ఉన్నాను. కొన్ని ఏం కాదు, సైలెన్స్. బాగా అల్లరి చేసే పిల్లల్ని అట్లా గ్రౌండ్ తీసుకోండి 5 నిమిషాలు. మా అమ్మలు క్రిస్టియను, ఇంకా నేను కూడా క్రిస్టియనే కాబట్టి చర్చికి చర్చికి వెళ్ళినాం. అయితే నాకు చిన్నప్పటి నుండే కొన్ని డౌట్స్ ఉండే చర్చిలో. ఇంకా పాస్టర్ ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు నేను పాస్టర్ని అడిగినాను. కొన్ని విషయాలు అడిగితే నాకు కరెక్ట్ అయిన సమాధానం రాలేదు. అందుకే ఇంకా నేను ఆయన కరెక్ట్ అయిన సమాధానం ఇవ్వలేదు కాబట్టి మరి దేవుడు ఉన్నాడో లేడో అనే డౌట్ నాకు చిన్నప్పటి నుండి ఉండేది. అదే డౌట్ మీద నేను అన్నీ ఆలోచించేదాన్ని, అన్నీ చూసేదాన్ని టీవీలో కానీ ఇంకెక్కడ దావతులలో కానీ ఇది ఎంతవరకు నిజము అని ఎక్కువగా ఆలోచించేదాన్ని. కానీ ఎవరిని అడిగినా ఎవరితో చెప్పినా నీది అబద్ధము, దేవుడు లేడని నువ్వు ఎట్లా చెప్తావు అని చెప్పేసి అనేవాళ్ళు. నాకు వాళ్ళకు సమాధానం చెప్పేంత ధైర్యము ఉండకపోయేది, అంత నాలెడ్జ్ కూడా లేకుండే అప్పుడు. కానీ కొన్ని సంఘటన వల్ల కొన్ని రోజుల తర్వాత నేను నిజం తెలుసుకున్నాను, దేవుడు లేడు అనే ఒక విషయాన్ని. కానీ నాకు తోడుగా ఇంకెవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఎంతమందినని నేను చెప్పి చేంజ్ చేయగలను, నా వల్ల కాదేమో అనుకొని నేను సైలెంట్గా ఉన్నాను. అత్తమ్మ వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఓకే అన్నాను, అమ్మ వాళ్ళు ఎన్ని చర్చిలకు పోయినా ఓకే అన్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో కొన్ని అన్నయ్య వీడియోస్ చూశాను. చూసిన తర్వాత సేమ్ నాకు నా ప్రశ్నలకు అన్న ద్వారా జవాబు దొరికింది అని చెప్పేసి అన్న యూట్యూబ్లో అన్ని ఫాలో అయ్యాను. కాకపోతే నాకు ఓకే అంటే నా ప్రశ్నలకి జవాబు దొరికింది కాబట్టి నాకు ఒక ధైర్యం అన్న దొరికాడు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అందరికీ బయట పోయి దేవుడు లేడనే విషయాన్ని చెప్పాలంటే చెప్పలేకపోతున్నాము. దానికి ధైర్యంగా చెప్పే శక్తి కావాలి మెయిన్గా. ఆ శక్తి అనేది ఎట్లా వస్తుంది? చాలా వరకు బయట గుడికి వచ్చే వాళ్ళు, పూజ చేసే వాళ్ళకు కూడా దేవుడు లేడనే విషయం తెలుసు, కానీ వాళ్ళు గట్టిగా ధైర్యంగా చెప్పలేకపోతారు. మరి వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతారు. ఎందుకు? ఈ గట్టిగా చెప్పాలంటే కొంచెం మనకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం రావాలంటే మనకు వెనకాల కొంచెం సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకపోతే మనం ధైర్యంగా ముందుకు వెయ్యలేము. ఈ సపోర్ట్ కావాలంటే అన్నతో పాటు నడవాలి. నరేష్ అన్నతో పాటు నడిస్తే మనకు కొంచెం ధైర్యం ఉంటుంది. బయట ఎవరైనా చెప్పగలడానికి మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి నేను అన్న మీటింగ్లకు రావాలని చాలా ట్రై చేశాను. నేను ఆర్టీసీ కండక్టర్గా చేశాను. డేర్ చేస్తున్నా, ఇలా డేర్ చేస్తేనే
ఫ్యూచర్ మొత్తం నేను లీడ్ చేయగలను ఒక్కదాన్ని అయినా సరే. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఫ్రెండ్స్ అవుతారా లేదా ఎన్నో డౌట్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అందరు మింగిల్ అవుతారా లేదా అని చాలా డౌట్తోనే వచ్చాను. ఇక్కడికి వస్తే ఎలాగో ఫ్యామిలీతో దూరంగా ఉండాలని తెలుసు, ఒక్కదాన్ని ఉండాలని తెలుసు. అయినా సరే ఇక ఒకసారి వస్తేనే కదా, ఒకదాన్ని ఉంటేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి అయితే వచ్చాను. బట్ నాకైతే ఇక్కడ పిల్లలతోనైతే అసలు ఎలాంటి గొడవ లేదు. వాళ్ళైతే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక మా హస్బెండ్ ఆయన గేమ్స్ అని, ఆయన మీటింగ్స్ అని ఆయన అటెండ్ అయ్యారు. మాకు ఒక టీం చేశారు. ఆ టీం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకున్నారు. ఒక్కొక్కరి లైఫ్ చూస్తుంటే నాకు కూడా అరే ఎంతమంది ఇన్ని పాస్ చేసి వస్తున్నారు ఎక్స్పీరియన్స్ని అనేసి అనిపించింది. నాకైతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు ఇంట్లో. నేను చాలా ఫ్రీగా ఉన్నాను. ఇలా దేవుళ్ళు నమ్మాలి అని ప్రెషర్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు. అండ్ చూస్ చేసుకున్న హస్బెండ్ కూడా అలాగే వచ్చారు. ఆయన కూడా ఏం నమ్మలేడు, ఇలాంటివి అన్ని నమ్మకాలు అలాంటివి ఏమి ఉండవు. సో మాకిద్దరికి సెట్ అయిపోయింది. మా పిల్లల్ని కూడా ప్రజెంట్ అలాగే పెంచుతున్నాము. వేరే వాళ్ళని మార్చకున్నా సరే మా పిల్లలనైనా సరే మాకు నచ్చినట్టు పెంచాలనేది మా ఉద్దేశము. ప్రజెంట్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ. అవును, నేనైతే అందులో లెటర్స్ చదివాను. చాలా డౌట్స్ ఉన్నాయి. నేను బైరి నరేష్ అన్నతో కూడా చెప్పాను, మీరు ఖచ్చితంగా నాకు ఆ విషయాలు చెప్పాల్సిందే. వాళ్ళు చాలా మోటివేట్ అయ్యి పిల్లలు లెటర్స్ రాశారు. ఆ లెటర్స్లలో మేము మా పేరెంట్స్ని అస్సలు డిస్కరేజ్ చేయము అనేసి రాశారు. అండ్ 3 ముళ్ళు 7 అడుగుల గురించి కూడా రాశారు. కానీ ఫుల్ క్లారిటీగా అనేది రాయలేదు. అదేంటిదో క్లియర్గా నాకు అన్నతోనే వినాలని ఉంది. చాలామందికి డౌట్స్ ఉన్నాయి. చాలా లెటర్స్లలో చదివారు అందరూ. చాలామంది కూడా క్వశ్చన్ చేశారు. అన్న ఈరోజు వెళ్ళే వరకు, నేను ఇక్కడ నుంచి వెళ్ళే వరకు అన్న నాకు కంపల్సరీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని నేనైతే కోరుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ఆంగుత్ ప్రియాంక. నేను ఖమ్మం నుంచి వచ్చాను. అయితే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల ఉపన్యాస శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన నూతన మన ఎంఎన్ఎస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరికీ స్వాగతం. చాలామంది కొత్తగా వచ్చారు. అందరిని చూసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈసారి స్ట్రెంత్ కూడా పెరిగింది, మా బలం పెరిగింది. సో నిన్నటి నుంచి ఈరోజు దాకా పరిచయ కార్యక్రమాలు నేను అంటే ఆల్రెడీ మేము విజయవాడలో ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది మాకు. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మమ్మల్ని మేము గుర్తు చేసుకుంటున్నాము. అయితే నేను నిన్న మొత్తం కొంచెం సీనియర్స్ కదా, మాకు వేరే వేరే పనులపై చెప్పేసరికి నేను అట్టున్నాను. మాకు ఈరోజు టీం చేశారు. మా టీంలో అక్క వాళ్ళని అందరినీ కలిపి, అంటే లేడీస్ని కలిపి టీం చేయడము. అంటే దానికంటే ముందే ఫీడ్బ్యాక్ సెషన్ అని పెట్టేసి చదవండి చెప్పండి ప్రోగ్రామ్. సో సామూహిక పఠనం చేశాము. ఆ తర్వాత దాని గురించి మాట్లాడమని చెప్పారు. మమ్మల్ని లేడీస్ అందరినీ టీం చేసినప్పుడు నేను అన్నని అడిగాను, ఏంటన్నా లేడీస్ అందరినీ టీం చేస్తున్నారా అని. అంటే ఇందాక అక్క చెప్పింది కదా నానుడి, అట్లనే అందుకోసమే అడిగారు. బట్ ఎట్లుంటుందో అనుకున్నాను. కానీ అందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్పారు. అండ్ ఇందాక నుంచి ఇక్కడ మాకు బోర్ కొట్టకుండా జోకులు చెప్పినటువంటి అన్నలందరూ, ప్రశాంత్ అన్న, రాజు అన్న, అందరికీ థ్యాంక్స్ అన్న. అండ్ మాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఇక్కడ దాకా ఎలా వచ్చారు, ఇక్కడ వాళ్ళకున్న డౌట్స్ ఏంటి, ఎలా ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళబోతున్నాము అని ఒక క్లారిటీ, అంటే వచ్చి 1.5 రోజు అయిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇదే క్లారిటీతో వాళ్ళు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలా నుంచి వచ్చాము. అంటే మామూలుగా దేవుడు లేడని లేదనమాట. నాకు ఫస్ట్ చాలా పూజలు చేసేదాన్ని.
కాకపోతే ఈ మధ్య 1.5 year నుంచి మా హస్బెండ్ అవన్నీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ నాకు చూపిస్తూ ఇలా ఉంటుంది, ఇది ఆలోచించు అని చెప్తాంటే దాన్ని బట్టి అది కొంచెం ఆలోచించడం, అంటే ఫస్ట్ నుంచి నాకు డౌట్స్ ఉండేటివి అనమాట. ఇప్పుడు కార్తీక పురాణము అవన్నీ చదువుతాం కదా, చదివినప్పుడు ఇవి చేస్తే దేవుడు మోక్షం ఇస్తాడు అవన్నీ, అంటే అవి అప్పుడు డౌట్స్ వస్తూ ఉన్నా కూడా దాన్ని క్లారిఫై చేసుకునేదానికి ఎవరిని అడగాల, ఎలా అడగాల, మనకు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుందా అని తెలీదు. జస్ట్ అనుకొని ఆపేస్తూ ఉన్నాను అక్కడే. తర్వాత ఈ క్లాసెస్ వింటడం వల్ల ఓ ఇలా ఉంటుందా అని నేనే కొంచెం అర్థం చేసుకుంటూ మారుతూ ఉన్నాను. కాకపోతే ఇంట్లో అయితే వ్యతిరేకత ఉంది, అత్తమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పదు. కానీ అవి ఇవి అన్నీ లెవెల్ చేయాలని కొద్దిగా ఇలా మారుతూ వస్తున్నాము. ఇక్కడ ఉన్నట్టుండి ఇక్కడికి మేము హాలిడేస్కొని వచ్చినాము మా మధ్య వాళ్ళ ఇంటికి. ఇక్కడ క్లాసెస్ మీటింగ్ ఉందనేసి తెలిసింటే జస్ట్ చూద్దాము ఎలా ఉంటుందో, మనమే డిఫరెంట్గా ఉండామా ఇంకా ఎంతమంది ఉండారు అని చూద్దామనేసి వచ్చాము. కానీ బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు బాగుంది. థ్యాంక్ యూ. సో దాన్ని నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను, దాన్ని నేను డెవలప్ చేసుకుంటాను. సో దానికి ఇది నాకు మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది అన్నతో ట్రావెల్. థ్యాంక్ యూ. దశావతారాలు వద్దు. దేవుడు దయ్యము. పూలే అంబేద్కర్ బుద్ధిని ఆశయాలను మూఢనమ్మకాలను దేవుడు దెయ్యం. దేవుడు దయ్యము. వర్ధిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. आवाज दो. దేవుడు దయ్యము. మంత్రాలు తంత్రాలు అద్భుత శక్తులు జిందాబాద్.
సైన్స్ శాస్త్రీయ విజ్ఞాన బుద్ధుడి ఆలోచన విధానం పోరాడతాం జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పోరాడతాం మహనీయుల ఆశయాలు సాధించేంత వరకు. 2 రోజులు 3 రోజుల నుంచి నేను అనుకుంటున్నా, నేను అసలు ఫ్రీగా మాట్లాడదాం, నరేష్ అన్న ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నారు, మనం ఏంది, మనమైతే ఏం వీడియోలు తీయకుండా స్టేజ్ ఎక్కకుండా 10 మందితో పిచ్చెక్కిస్తాం మాటల్లో. అసలు ఏంద్రా తురుమా అది ఇదే అని స్టేజ్ అనేసరికి ఒక భయం, అంతే ఒక భయం. లేదా స్టేజ్ ఎవరు మనం చూడట్లేదు, వీడియో తీయట్లేదు అని అంటే మాత్రం బాగా ఏ సంగతులు అది ఇది అని అసలు ఎంత మాట్లాడతామంటే వాడిని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫుల్ హ్యాపీ చేస్తాం. ఈ స్టేజ్ ఎక్కేసరికి ఒక్క భయం, అంతే. భయం అది ఏం భయం ఏందో మనకి తెలియదు, భయం ఏందో అది అర్థం కాదు. మనకి అసలు రోడ్డు మీద నిమ్మకాయలు పోసుకొని తింటా, ఈ అమావాస్య వేసినప్పుడు అవన్నీ తింటా, దానికన్నా అసలు అది చాలా లైట్. స్టేజ్ అంటే అసలు మస్తు భయం, ఆ స్టేజ్ అంటే అది ఎందుకో ఏమో చాలా భయం మాట్లాడాలి. మైక్ లేదు. జై భీమ్. నా పేరు ప్రియాంక, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఎంఎన్ఎస్ కుటుంబంలోకి వచ్చినటువంటి మహిళలందరికీ స్వాగతం, సుస్వాగతం. మహిళలం అనేది మేము మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాం. వచ్చాము. అలాగే మీరు కూడా మీ వైఫ్ని నెక్స్ట్ టైంకి ఇక్కడికి తీసుకొస్తారని నేను కూడా ఆలోచన చేస్తారా చేయరా? ఏది సెక్యూరిటీ మనకి? నాస్తికుల సంఘంలో సెక్యూరిటీ ఉందా, రామాలయంలో సెక్యూరిటీ ఉందా అని మీరు వచ్చి మీ వరకే తెలుస్తుంది, మా వరకు తెలియట్లేదు. ఆడవాళ్ళగా తెలియట్లేదు, ఎప్పుడు తెలుస్తుంది? మీరు కూడా మమ్మల్ని తీసుకొస్తే, నా భర్త నన్ను ఎన్నిసార్లు తీసుకొచ్చిందంటే నాకు తెలిసింది. ఆయన రాకుండా నా తమ్ముళ్ళు, నాన్న వాళ్ళు, మా బాబాయ్లు ఉన్నారని నేను వస్తున్నా. మీరు ఒకసారి తెచ్చుకుంటే ఏం ప్రాబ్లం వచ్చినా మేము అక్కతో షేర్ చేసుకుంటాం. అన్న కూడా మాకు సొంతం అన్నలాగా, ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు సొంత తమ్ముళ్ళు, సొంతం అన్నలాగానే ఉంటారు. ఆ ఫీల్ మాకు చెప్పిస్తున్నాడు అన్న. అన్న మెయింటెనెన్స్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కమిట్మెంట్ కానీ అట్లా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఫస్ట్ లేడీస్ని బయటికి రానియండి. మీరు పోయి జ్యోతిరావు గురించి చెప్పగలుగుతారు, సావిత్రి గురించి చెప్పారు. మేము ఎట్లా చెప్తాం? మాకు 4 విషయాలు నలుగురిలో కూర్చోబెడితేనే నేను ఇంకొక 4గురికి చెప్పగలుగుతాను. నా మెడలో ఈరోజు తాడు లేదు, పెట్టలేదు. ఎందుకు అంటే నేను నాస్తికురాలి అంటే వేసుకోకూడదా అంటే మళ్ళీ నేను చెప్పాలి కదా, నా పక్కన చుట్టూ 4 మహిళలకు నేను చెప్పాలి స్థాయిలో నేను ఉండాలంటే నేను రావాలి బయటికి, నాకు కొన్ని విషయాలు తెలియాలి. ఇప్పుడు సడన్గా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీ. అరే ఈరోజు శివరాత్రి, ఈరోజు మీరు చికెన్ తింటారా? అసలు ఏమన్నా మనుషులేనా? అసలు మీకు పుణ్యం వస్తుందా? ఎటు పోతారు మీరు అందరు? అట్లాంటివి మాటలకు మేము ఎదిరించాలి అంటే మాకు ఇలాంటి మీటింగ్లు చాలా అవసరం. ఏ బుక్లో ఏముందో చదువుకునే టైం ఉండదు. చెప్పారు కదా లేడీస్ ఎంత పని ఉంటుంది. పిల్లల స్నానాలు, వంటలు, స్కూళ్ళు, మళ్ళీ తీసుకురావడం, మాకు వాళ్ళకి జ్వరం వస్తే మెంటల్ టెన్షన్. మేము చదివి తెచ్చుకునేంత లేదు కాబట్టి మీరు ఇట్లా తీసుకొచ్చినప్పుడు 4 చెప్పినప్పుడు ఇది మా ఎదురయ్యే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయగలుగుతాం. బట్ తప్పకుండా నేను లాస్ట్ టైం అక్కడ మీటింగ్ ఆవిర్భావ సభలో కూడా చెప్పిన, లేడీస్ని తీసుకురండి, తీసుకొచ్చి మాకు కూడా అన్ని నేర్పించి తర్వాత మీరు చూడండి. ఇప్పుడు మీరు మారితే మీ పిల్లలు మారాలన్నా మేము మారాలి కదా. ఫస్ట్ వైఫ్ మారితేనే మా పిల్లలకి చెప్పగలం. కంపల్సరీ ఫ్యామిలీస్ వచ్చారు, వచ్చి మాకు కూడా నేర్పియండి అన్ని. ఓకే, థ్యాంక్ యూ. అంటే సింగింగ్ ఎదగలుగుతుందా? ఎంత భయపడుతుంది? ఆ స్వేచ్ఛ అమ్మాయిలకు కావాలి. మహిళలంటే ఎవరో తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి ఒక దినం మహిళలను గుర్తించిన దినంగా ఈరోజు జరుపుకోమని చెప్పారు. ఎందుకో నాకు తెలియదు కానీ చరిత్ర, కానీ మనకంటూ ఒక స్థానం ఉందని గుర్తించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ భర్తను అర్థం చేసుకోవాలి. భర్తను అర్థం చేసుకోవాలంటే ఆయనకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా భార్యను గౌరవించే గుణం కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఎఫెక్షన్ ఉంటుంది. ఆ ఎఫెక్షన్తో వాళ్ళ
వాళ్ళది ఫ్యామిలీ రిలేషన్ బాగుంటుంది, భర్త ఏం చెప్పినా అంగీకరిస్తుంది. ఇక్కడికి రమ్మంటే అందరూ పెట్టుకోరు. ఎంఎన్ఎస్ ఒక మంచి ఆలోచన, ఒక ఎంఎన్ఎస్ అనేది ఒక మంచి ఆచరణ, ఎంఎన్ఎస్ అనేది ఒక మంచి మార్గదర్శనం చూపే బాట అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. భర్తలు చెప్పి తీసుకురావాలి అంటే కనీసం భర్త మాట భార్య వినాలి కదా. అది ఎలా వింటుంది? ఇంట్లో మీరు మీకే ఉంటుంది. మహిళలు ఏం వినరు, మహిళలు అసలు సపోర్ట్ చేయరు అంటారు. ఎలా చేస్తారు? భర్తలు వాళ్ళ డిసిప్లైన్లో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ప్రేమను చూపిస్తే కదా భార్యలు తమ మీద అంత రెస్పాన్సిబిలిటీ వేసి చెప్పగానే బయటకు వచ్చేటట్టు ఉంటారు. నేను జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఈయనకు సహకరిస్తున్నాను అంటే నాకు ఆయన మీద ఉన్న అఫెక్షన్, ఆయన నా మీద చూపించే ప్రేమ, అంతే. ఆ బాండింగ్ ఉంటే ఎవరైనా వచ్చేస్తారు. నాకు ఆయన సాయం చేస్తాడు, నేను ఆయనకు సాయం చేయాలి. ఏదైనా పెట్టుకుంటే సక్సెస్ చేయాలి. ఇది ఉంటే చాలు, ముందుకెళ్ళిపోతాం. అసలు ఎందుకు రావాలి ఇక్కడికి అంటే ఒక మంచి ఆలోచన, కులం మతం లేని సమానత్వం, ఆడ మగ భేదం లేని, హెచ్చు తగ్గు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఈ సమాజ నిర్మాణంలో ఇవన్నీ హెచ్చు తగ్గులు ఉన్నాయి. అవన్నీ కాకుండా మనం అందరం ఒకటే. ఎంత సంపాదిస్తే ఏముంది, లాస్ట్కి మనం ఏమి తీసుకుపోం కదా. అందరం ఇలా కలిసి ఉన్న ఈ క్షణాలని మనం ఎప్పటి వరకు మన మెమరబుల్ డేస్గా మన లైఫ్లో ఉండిపోతాం. సో ఇవన్నీ కూడా మనం గడుపుతున్నాము అంటే మనం ఒక లైన్లో ఉన్నాము. అదే ఎంఎన్ఎస్ చూపించే దారి అని నేను అనుకుంటున్నాను. ఇలా ఇంతమంది ఒక పిలుపుతో వచ్చారు అంటే కేవలం భావజాల వ్యాప్తి కోసం. ఆ భావజాలం ఏంటి అంటే కులం వద్దు, మతం వద్దు, మూఢనమ్మకాలు వద్దు, ఒక మంచి సమాజం మాకు కావాలి. ఈ సమాజంలో ఉన్న ఈ ఒడిదుడుకులన్నీ తుడిచేసి మేము మనుషులం, ఎటువంటి ఏ పక్షులకు లేవు, పశువులకు లేవు, కానీ మనుషులకు మాత్రమే పెట్టుకున్న ఈ గిరిగీసి ఈ గుండంలో మనం కూర్చొని ఉన్నాం. ఒక్కసారి దాన్ని దాటితే మనం అందరం స్వేచ్ఛాజీవులం అవుతాం. ఈ మతం మత్తులో ఉండి ఎంత అమానుషంగా తయారవుతున్నారంటే మత ఉన్మాదులు. నేను అనుకున్న చిన్నప్పుడు మోహన్తో కూడా, మోహన్ సార్ తను రాసి పెట్టుకున్నారు ఒక కొటేషన్, ఒక రచన గ్రూప్లో షేర్ చేశారు. చిన్నప్పుడు అనుకునేదాన్ని ఈ ముసలోళ్ళు వీళ్ళు ఊరికే పూజలు, ఈ చాదస్తాలు ఇది చేస్తే మంచిది అవుతుంది. పంతులకి ఆయన లిస్టు రాసిస్తాడు. అవన్నీ చెప్పులు కూడా బాటా కంపెనీ, లీ కూపర్ అన్ని స్పెషల్ బ్రాండ్ చక్కని కూడా. ఏదైనా సందర్భం వస్తే ఆయన అన్ని రాసిస్తాడు, పూజలు అవన్నీ సబ్మిట్ చేయాలి అక్కడ. ఇవన్నీ ఏంటి అంటే అమ్మో ఆయన ఇస్తే మంచిది, వాళ్ళు చెప్తారు, వీళ్ళు పాటిస్తారు. ఇవన్నీ ఎప్పటిదాకా అంటే ఆ ముసలిళ్ళదంతా పోయేదాకా జనరేషన్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్, మా జనరేషన్ నుంచి కష్టపడాలి. అసలు ఇలాంటివి ఉండవేమో అని నేను అనుకున్నా, కానీ ఇప్పుడే ఇంకా చందాలంగా ఇంకా ఇప్పుడు మారిపోయింది, అంతా వచ్చేసింది. ఏది జరిగినా మంచి రిచ్గా చేసుకుంటున్నారు. మంచి అంటే ఏదో ఆకులు అలములు తెచ్చి ఏదో పూజ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అసలు బ్రాండ్ ఏది చేయాలన్నా చాలా నీట్గా రిచ్గా బాగా ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు. పూజారి ఇంత అంటే మేము లక్షిస్తాం, మంచిగా చేయి, మాకు మంచి జరగాలంటారు. ఇట్లా సమాజం ఇంకా చాలా అప్డేట్ వర్షన్లో వెళ్ళిపోతూ ఉంది చాదస్తంలోకి. ఇలా ఉన్నప్పుడు మనమంతా ఒక దాటి మీదకి వచ్చి మహిళలు చాలా శక్తివంతులు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీరిచ్చే సపోర్ట్తో వాళ్ళు మీకు అండ అవుతారు అని నేను అనుకుంటున్నాను. మా కష్టాలు వచ్చినప్పుడు ఒక మనిషి కూడా, అందరు ఎవరికి వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, ఒక మనిషి కూడా రాలేదు అనుకున్నారు, కానీ అది తప్పు. ఈ మత పిచ్చిలో ఉన్న వాళ్ళు ఈ పొలిటికల్గా ఎక్కడికక్కడికి కట్ చేసి పడేశారు. ఎవరు నోరెత్తినా, ఎవరు స్టేటస్ పెట్టినా వాళ్ళ నోరు నొక్కేశారు. అలా ఒక్కరు కూడా బయటికి రాని పరిస్థితి. స్టేట్మెంట్ ఇచ్చాడా వాడిని మొత్తం పరిగెత్తించుకుంటే అక్కడ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళని
కట్టడి చేశారు. ఈ విధంగా ఎవ్వరు మన వాళ్ళు ఎవ్వరు బయటికి రాలేదు. మన వాళ్ళకి చేతగాక కాదు, వాళ్ళు నోరు లేక కాదు, లోపల ఉంది అని బయటికి వస్తే సేమ్ అన్నపోయి లోపల ఉన్నాడు, మమ్మల్ని కూడా కొట్టి వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉందో అని కొంచెం ఆలోచనలో పడి మేము పిలుపునియలేదు కాబట్టి అడిగి మనకి ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ మండలాల వారీగా, గ్రామాల్లో మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రతి జిల్లాలో కమిటీలు వేసుకొని మనం దళంగా, మన దళం ఎక్కువైతే ఆ బజరంగ దళాలు పారిపోయే స్థితికి వస్తాయి. ఎక్కడైతే జనబలం ఉంటుందో అక్కడ వ్యతిరేక శక్తి ఏదైతే ఉందో వాళ్ళు భయపడతారు. సో అందుకని మనం ఏం చేయాలి, మనం ఇంటికి వెళ్ళినాక ఏం చేయాలి, ఇక్కడ వచ్చినాం, ఈ వాతావరణం బాగుంది, చాలా మంచి రిసార్ట్ ఏర్పాటు చేశారు, మంచి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, తిండి బాగా ఉంది, ఇదంతా ఎంజాయ్ చేసామనేది ఒకటి ఉంటే నెక్స్ట్ ఏం చేద్దాం, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చామనేది కూడా కొంచెం ఆలోచించుకుందాం. ఫస్ట్ మన సంఖ్యా బలాన్ని పెంచుకోవాలి, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్. ఇప్పుడు వీళ్ళందరూ నాకు తెలిసారు. ఇంతకుముందు నేను మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసేదాన్ని చిన్నప్పుడు. అంటే నేను పెరిగిన వాతావరణం, నాకు అలర్జీ, వాళ్ళు వెళ్ళిపోయేదాకా డోర్ వేసుకొని లోపల ఉండేదాన్ని. అంటే స్కిల్స్ నాకు లేవన్నమాట, కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత నెమ్మదిగా 10th ఇంటర్ అయిపోయాక మనుషులతో మెలగడం ఇదంతా జరుగుతున్న క్రమంలో అప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఒకరితో ఒకరు మాట్లాడడం, ఒకరితో ఒకరు సహాయం చేసుకోవడం, షేర్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో టిఫిన్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇలా మీరు ఇంకొకరితో కలిస్తే, ఇంకో ఫ్యామిలీతో కలిస్తే, వాళ్ళు మీకు కనెక్ట్ అయితే మన సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడు హాలిడే ఉన్నా నలుగురు కలవడము, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడము, లేదా ఒక మీ ఇంట్లో జరిగే ఫంక్షన్, వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్, ఇట్లా అందరం మంచిగా గ్యాదరింగ్ అనేది, గెట్ టుగెదర్ అనేది పెట్టుకుంటే మనం చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ సంఖ్యకు చేరుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఇలా మహిళల్ని మనం దాంట్లో నింపుతూ వాళ్ళ పాత్రని వాళ్ళు పోషించేటట్లు చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని మాట్లాడించడం మా ఉద్దేశం ఏంటి అంటే, మహిళా దినోత్సవం రోజే కాదు, ఉపన్యాస కళలో వాళ్ళు ఫస్ట్ స్టెప్ వేస్తే ఇక ఆగరు, మీరు ఆగమన్నా ఆగరు, అలాంటి స్టేజ్కి చేరుకుంటారనేది నా ఉద్దేశం. అందుకని చిన్నప్పటి నుంచి అమ్మ నువ్వు చదువుకో, నీ వెనుక నేనున్నా, నీకు ఏది ఇష్టమైతే అది చేయి, కానీ కరెక్ట్గా చేయి, డిసిప్లిన్గా చేయి. పిల్లలు పెరుగుతారు. ఎందుకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా డిసిప్లిన్ లేకుండా చదువులు ఎందుకు? ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, ఎవరిని పడితే వాళ్ళని మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, ఇవన్నీ చేస్తుంటే వాడు మంచి పౌరుడు ఎట్లా అవుతాడు? అమ్మాయి కానీ ఒక డిసిప్లిన్ లేకుండా నలుగురిని బకరాలు చేసి ఎవరినో ఒకరితో పోతే ఆ తల్లిదండ్రులకు కూడా విలువ ఉండదు. సో అట్లాంటి సమాజంలో ఉన్న మనము విలువలతో కూడినవి వాళ్ళకి చెప్పుతూ అమ్మాయిల్ని మంచి గౌరవాన్ని పెంచుకునే మహిళలుగా వాళ్ళని ఈ సమాజానికి అప్పచెప్పాలి అంటే తండ్రి పాత్ర కంపల్సరీ ఉంటుంది. తల్లిది ఉంటుంది చిన్నప్పటి నుంచే, కానీ తండ్రి అనే భయంతో వాళ్ళు చాలా చక్కగా ఎదిగి ఉన్నత రంగాలకి, ఉన్నత శిఖరాలని కూడా వాళ్ళు చేరుకుంటారు. కాబట్టి తండ్రి అనేది పాత్ర చాలా ముఖ్యం. ఇక్కడ మీరెంత డిసిప్లిన్గా ఉంటారో అది వాళ్ళు చూసి నేర్చుకుంటారు, వాళ్ళ భవిష్యత్తుకి అదే బాటలు వేస్తుంది. మీరు అమ్మాయిలు ఏం చేయరు, అమ్మాయిలు శారీరకంగా దృఢంగా ఉండరు, కానీ మానసికంగా దృఢంగా ఉండేది ఒక భార్య భర్తకి ఎంత సపోర్ట్ చేస్తుందో నాకు తెలుసు. అలాంటి సిచ్యువేషన్ని మేము అధిగమించి వచ్చాం కాబట్టి చెప్పగలుగుతున్నాము. సో ఎవరైనా మహిళలు మీరు కూడా కష్టం వచ్చినప్పుడు, కష్టం ఎవరికి వస్తుంది? మనుషులకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి, కానీ ఏడ్చుకుంటూ చచ్చిపోతా ఎన్నిసార్లు ఏడుస్తారు? ఏడ్చి వాళ్ళని ఎన్నిసార్లు ఏడిపిస్తారు? ఏడవడం కాదు, సమస్యకు పరిష్కారం. ఒక ప్రాబ్లం ఇచ్చారు టీచరు, సొల్యూషన్ వెతుకుదాం, రాకపోతే తెలుసుకుందాం, రిఫర్ చేసుకుందాం, యూట్యూబా, గైడా, ఇంకా ఏదో ఒక బుక్ తెలిసిన వ్యక్తులుగా. ఇలా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేద్దామో అని ఆలోచించి చాలా ధైర్యాన్ని, అది నీ పిల్లలు నేర్చుకుంటారు, నీ కూతురు నేర్చుకుంటుంది. మా అమ్మ ఎంత తెలివిగా చేస్తుంది, ఈ టైంలో ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు. అలా ఒక అమ్మాయి ఒక ఉన్నతమైన మహిళగా ఎదగాలి అంటే
అమ్మ నాన్న పాత్రలు చాలా ముఖ్యమైనవి. అందుకని మనం చాలా ఆదర్శవంతంగా ఉండాలి. అందరూ వచ్చి ఈరోజు గొప్పగా మహిళా దినోత్సవం అంతర్జాతీయ వరల్డ్ వైడ్గా జరుపుకుంటారు. ఇది వీళ్ళకి బొకేలు ఇస్తారు, భోజనాలు పెడతారు. ఇవన్నీ ఎందుకు? ఆ ఒక్కరోజు జరుపుకొని ఎవరి ఇళ్లలో ఎవడు గుద్దుతా అంటే వాడు నా భర్త నన్ను చూసుకోవట్లేడు, ఇద్దరు డైవర్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇవే గోళలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సమస్యలు ఎక్కడొస్తున్నాయి, పరిష్కారం ఎక్కడ? ఒకటే మార్గం, చదువుకోవాలి. ఆ చదువులు మీ కాళ్ళు నొప్పి పెడుతుంది. చదువుకొని ఎదగాలి. నేను చదువుకోవడం వల్లనే నలుగురితో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నా. నేను చదువుకోవడం వల్లే బయటికి రాగలిగిన. నా సొంతంగా నేను హైదరాబాద్ వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళగలిగిన. చదువుకోకపోతే బయటకు అడుగు పెట్టలేరు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు వాళ్ళకి. మీరు వచ్చి ఇక్కడ పాల్గొను అంటే ఎందుకు పాల్గొంటారు? వాళ్ళకి ఏం తెలియదు కదా. సో అందుకని ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇద్దాం. కలలో నేను కలగనలేదే ఎమ్మెల్యేస్ ఇంత ఎదుగుతుందని, మన కలలో ఇంతమంది వస్తారని. థ్యాంక్ యూ. డ్రై ఫ్రూట్స్ ఒక యూనిట్ పెట్టుకొని కరోనాలో హోల్సేల్ మార్కెటింగ్ చేసుకుంటూ, తర్వాత నేను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని జూట్ బ్యాగ్ ఇన్స్టిట్యూట్ గిట్ట స్టార్ట్ చేసుకున్నాను కదా. మరి నాకు ఎవరి సపోర్టు లేకుండానే ఇవన్నీ చేశా కాబట్టి నేను భర్త తోడు కానీ తండ్రి సపోర్ట్ కానీ ఉంటేనే పిల్లలు వృత్తిలోకి వస్తారు అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. No God, no God. There is no God. No God, no God. There is no God. No God, no God. There is no God. దేవుడు దయ్యము లేనే లేవు. దేవుడు దయ్యము లేనే లేవు. ఆత్మలు ప్రేతాత్మలు లేనే లేవు. దేవుడు దయ్యము లేనే లేవు. క్షుద్ర పూజలు చేతవాడులు లేనే లేవు. ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఎంఎన్ఎస్ జిందాబాద్. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ప్రియాంక. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి 4 రోజుల ఉపన్యాస శిక్షణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఎంఎన్ఎస్ కార్యకర్తలు, మా మహిళా సభ్యురాళ్ళు అందరు వచ్చారు. ఆ అందరితో పాటు మేము ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ ఏర్పరచుకున్నాం మేము. అయితే ఒక్కసారి కూడా స్టేజ్ మీద వచ్చి మాట్లాడిన అంటే ఒకసారి కూడా వెళ్ళి మాట్లాడని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ధైర్యం తెచ్చుకొని మాట్లాడడం జరిగింది. ఈ ఉపన్యాస శిక్షణ కార్యక్రమంలో చాలా చక్కగా మాట్లాడారు. వారి కడుపులోని బాధల్ని బయట పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్తూ ఎన్నో మంచి ధైర్యవంతమైనటువంటి మాటల్ని వాళ్ళ ఒక మూటగా తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటిదాకా చేసినటువంటి స్ట్రగుల్స్ కానీ చెప్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళను, ఏ మహిళను కదిలించినా కూడా వాళ్ళ గుండెల్లో ఎంతో బాధ ఉంటుంది. వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా ఎలా ఆ సిచ్యువేషన్ని దాటి వచ్చారు. ఫలానా ఫేజ్ నుంచి ఒక కూతురుగా, ఒక అమ్మాయిగా సమాజంలో చదువుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు ఎలా, అక్కడి నుంచి పెళ్ళైనప్పుడు ఒక భార్యగా ఎలా, అక్కడి నుంచి తను ఒక తల్లిగా మారినప్పుడు ఎలా, అక్కడి నుంచి ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఇంకా ఎలా అనేది ఆమె స్టేజెస్గా ఆమె జీవితాన్ని ఎలా ఎలా లీడ్ చేస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా ఏజ్డ్ అమ్మల దాకా కూడా వాళ్ళు వాళ్ళ జీవిత అనుభవాలను పంచుకుంటున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు చూసుకున్నాము. ప్రతి ఒక్క మహిళ వారి జీవితకాలంలో వాళ్ళు పడే బాధలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఎట్లా అధిగమించుకున్నారు అనేది మేము నేర్చుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి ప్రోగ్రామ్కి రావడానికి. అండ్ ఇంకా మాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఎవరైనా ఉత్సుకతతో నేర్చుకుందామని అనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు, ఎంఎన్ఎస్కి చేరవచ్చు. ఎప్పటికీ మేము మిమ్మల్ని స్వాగతిస్తాము. అయితే
మేము ఈ సమావేశం ఏర్పరచుకున్నప్పుడు మోస్ట్లీ మేము నేర్చుకున్నది ఏమిటంటే హక్కులు ఎవరో ఇస్తే తీసుకునేటివి కావు, మనంతట మనమే సాధించుకోవాలి. వాడెవడో బిచ్చం మనకు వేసేది కాదు, అది మన హక్కు, మనమే దాన్ని సాధించుకోవాలని చెప్పేసి మేము నేర్చుకున్నాము. నిజంగా చాలా విషయాలు నాకు బోధపడ్డాయి ఇట్లా చూస్తున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ. నా జీవితంలోనే కష్టాలు ఉన్నాయేమో అని నేను అనుకున్నాను, కానీ నన్ను మించిన కష్టాలు కూడా ఉన్నాయి, అంటే నేను చూడాల్సినవి ఇంకా ఉన్నాయేమో అని, దానికోసం ఇంకా శక్తిని కూడగట్టుకోవాలని నేను ఇక్కడ నుంచి ఆ శక్తిని తీసుకెళ్ళాలని నేను నిశ్చయించుకున్నాను. ఇంకా గర్ల్స్కి నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, పెళ్ళి అనగానే తల ఊపేసి చేసుకోవడం కాదు, ఎదిరించి నిలబడండి. మీకోసం మీరు కాకపోతే ఇంకెవ్వరూ ఫైట్ చేయలేరు. ఈరోజు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన డబ్బులు ఇస్తాడు కదా అని చెప్పి డబ్బులు తీసుకొని ఆయన మీద ఆధారపడి బతకడం, రేపటి రోజున మంచి భర్త వస్తాడు అతను చూసుకుంటాడు అని అతని మీద ఆధారపడడం, కొడుకును చదివిస్తే జాబ్ తీసుకొచ్చి నన్ను సాధితాడేమో అని అట్లా అనుకోకండి. అమ్మాయిలు మీ దగ్గర ఉన్నటువంటి టైంని, ప్రెజర్ని, మీరు మీ టాలెంట్ని ఎంత బాగా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకొని ఒక స్కిల్ని నేర్చుకొని జీవితంలోకి ముందు వెళ్ళి మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గానే మీరు సాధించినాకనే ఆ తర్వాతనే పెళ్ళి అనే జీవితంలోకి ఎంటర్ అవ్వండి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా ఏ కష్టం వచ్చినా కానీ ధైర్యం కోల్పోవద్దు. ఆడవాళ్ళ కంటే ధైర్యవంతులు ఎవ్వరూ లేరు ఈ లోకంలో నన్ను అడిగితే. ఇంకా ఇక్కడికి వచ్చి నాలాగే ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇంకా ఎవరైనా రావచ్చు, నేర్చుకోవచ్చు. ఇక్కడ జ్ఞానం చాలా ఫ్రీగా బోధించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బాగా